కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు లక్ష్మీనారాయణ సార్ గారికి, అలాగే పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ సంబంధించి రామాంజనేయ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వివిధ ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు, అలాగే నిరుద్యోగ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. నా పేరు బాలరాజు. నేను శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్గా దివ్యాంగుల పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నాను. మనం ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో దాదాపుగా 2 సంవత్సరాల క్రితమే మనము పోయిన డిసెంబర్ నెలలో నవంబర్ 30వ తారీఖున మనం గుంటూరు నందు ఎన్జిఓ హోంలో శారీరక దివ్యాంగులు కూడా ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది, ఆ సమస్యల కోసం ఉద్యోగులకైతేనేంటి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకైతేనేమి, అలాగే అన్ఎంప్లాయీస్కి అయితేనేంటి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మనకి ఒక యూనియన్ ఉండాలనేసి మేధావులు, చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు కలిసి రాష్ట్ర స్థాయిలో శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘంగా మనం యూనియన్ ఏర్పాటు కావడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజుటి వరకు అనేక జిల్లాల్లో మన యొక్క శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం దాదాపుగా 15 జిల్లాల వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్ని జిల్లాల్లో క్యాలెండర్లు వేయించుకోవడం, అలాగే డైరీలు కూడా మనం వేయించుకోవడం జరిగింది. దాంతో పాటుగా సభ్యత్వాలు కూడా నమోదు కావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంఘంగా మన సంఘం ఈ 2 సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలను మీ ముందు తెలియజేయడానికి ఉన్నాను. ముఖ్యంగా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిసెంబర్ పోయిన 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు కావడం జరిగిందనేసి చెప్పుకున్నాం. ఆ రోజు మనం సంఘం ఎందుకు ఏర్పడాలి, ఈ సంఘం వల్ల ఉపయోగం ఏంటి, మనకి సంఘం అవసరమా, సంఘం ఉంటే మనకేంటి ఉపయోగం. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, నార్మల్ సంఘాలు ఉన్నాయి. మనం కూడా దాంట్లో మన యొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. దాంట్లో మనం వివక్షతకు కూడా గురి కావడం జరుగుతూ ఉంది. మనం ఒకసారి దివ్యాంగులు ప్రాచీన కాలం నుంచి మనం పరిశీలించినట్లయితే మన యొక్క బ్రతుకులు ఎలా ఉండేటివి అనేసి ఒకసారి చూసినట్లయితే రోమన్ల కాలంలో దివ్యాంగుల్ని ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే దివ్యాంగులుగా పుట్టారో అటువంటి వాళ్ళని అడవుల్లో పడేసి వచ్చేటటువంటి సందర్భం. తర్వాతటి కాలంలో దివ్యాంగులుగా పుట్టినటువంటి వాళ్ళని తల్లిదండ్రులు సైతం కూడా అడవుల్లో పారేసి వచ్చేటటువంటి సందర్భం. తర్వాత చూసినట్లయితే ఎవరైతే వికలాంగులుగా పుట్టారో అటువంటి వాళ్ళని మట్టిలో పాతి పెట్టి అలాగే చంపేసేటటువంటి సందర్భం. తర్వాత నీళ్ళల్లో ముంచి ఆ పిల్లల్ని అలాగే చంపేటటువంటి ఆనాటి కాలంలో మన యొక్క వికలాంగుల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉండేది. రాను రాను మన యొక్క వికలాంగులే ఐక్యతగా ఉండి 1948వ సంవత్సరంలో ఆనాడు ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులు ఏకమై దివ్యాంగులు కూడా హక్కులున్నాయి కోసం
ఆనాడు 1948వ సంవత్సరంలో తొలి రాయి ఏర్పాటు కావడం జరిగింది. ఆనాటి నుంచి మన యొక్క పరిస్థితులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది. అలాగే మనకు 2006 సంవత్సరంలో UNCRPD ఏర్పాటు కావడం, దానివల్ల మన యొక్క హక్కులు, మనకు ఉన్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక పథకాలను, వికలాంగుల యొక్క కార్యక్రమాల గురించి అవగాహనకు రావడం జరిగింది. గతంలో ఎలా ఉండేదంటే వికలాంగులంటే వాళ్ళకి మాత్రమే సమస్యగా భావించేటటువంటి సందర్భం. వైకల్యం అనేది అది ఒక సమస్యగా భావించకుండా దాదాపుగా మన భారతదేశంలో 6 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిని పాలకులు అయితేనేంటి, అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా చూడాలి. ఐరిస్ అనే ఆవిడ వైకల్యం అంటే ఏమంటుందంటే, వైకల్యం అంటే ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో వారు అక్కడే ఉండే విధంగా కాకుండా, వారి కనీసం నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారిని నడిపించడానికి ఎవరైతే సహకారం అందించారో నిజమైన వైకల్యం అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. మనకి అప్పటి నుంచి చూసినట్లయితే మనకి అనేక రకాలైనటువంటి చట్టాలు రావడం జరిగింది. 1986లో మెంటల్ హెల్త్ యాక్ట్ అనేసి, అలాగే 1992లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేసి, ఈ విధంగా అనేకమైనటువంటి 1995లో వికలాంగుల హక్కుల చట్టం, 2016 సంవత్సరంలో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అనేసి మనకి అనేకమైనటువంటి చట్టాలు రావడం జరిగింది. ఈ చట్టాల వల్ల మనము చాలా విషయాలు తెలుసుకోవడం, అందులో ఉన్నటువంటి అంశాలను ఈ ప్రభుత్వాలు అయితేనేంటివి మన యొక్క పథకాలను అమలు చేసినట్లయితే మన యొక్క జీవితాలు ఎంతగానో మెరుగవడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే మన యొక్క సంఘం ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 1990 చట్టంలో కానీ, అలాగే RPWD యాక్ట్ 2016 చట్టంలో ఉన్నటువంటి అంశాలను తూచా తప్పకుండా అమలు చేసుకోవడం కోసం, అలాగే మన యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైన సంఘంగా ఏర్పాటు కావాలనేసి ఆనాడే నిర్ణయించుకొని ఒక సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది. ఆనాటి నుంచి మనం 2 సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాలపైన మనము రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మనం కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా డిజేబుల్ డే ప్రతి సంవత్సరం మనము వరల్డ్ డిజేబుల్ డే డిసెంబర్ 3వ తేదీన జరుపుకోవడం జరుగుతూ ఉంది. గతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం నుంచి కూడా వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో ఏనాడు కూడా మన ప్రభుత్వం తరపున చేసినటువంటి దాఖలాలు లేవు. అయితే మనలాంటి సంఘాలు, బ్లైండ్ అసోసియేషన్ అయితేనేంటి, హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించిన అసోసియేషన్ అయితేనేంటి, అలాగే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్కి సంబంధించిన అసోసియేషన్స్, ఈ అన్ని సంఘాల కృషి వల్ల మనం వికలాంగుల దినోత్సవాన్ని, దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి జరపడం జరిగింది. అంటే మార్పు అనేది కనిపిస్తూ ఉంది. అంటే వికలాంగులు కూడా ఐకమత్యంగా ఉన్నారనేసి ప్రభుత్వం కూడా భావించి మనల్ని కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. అలాగే మన సంఘంగా దివ్యాంగులకు ఉన్నటువంటి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ GOMS నంబర్ 33 అలాగే 138 ప్రకారంగా దివ్యాంగులకు 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లలో ఇది అమలు అవుతూ ఉంది, కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో ఇది అమలు కావడం లేదు. 33 GOMS నంబర్ 33 ప్రకారంగా 7 ప్రత్యేక సెలవులు ఎవరైతే అప్లయన్సెస్ కానీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి మైనర్ కరెక్షన్స్ ఉంటాయి. 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా కరెక్షన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు GOMS నంబర్ 33ని ఇవ్వడం జరిగింది. కానీ అన్ని డిపార్ట్మెంట్లలో అమలు కావాలనేసి మనం IT సెల్లో కూడా దానికోసం మన సంఘంగా కృషి చేయడం జరిగింది. కొన్ని
శాఖల్లో ఇది అమలు అవుతూ ఉంది, మరికొన్ని శాఖల్లో అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే జీవోఎంఎస్ నంబర్ 138 ప్రకారంగా ఏవైతే వికలాంగుల కార్యక్రమాల్లో మన యొక్క కార్యక్రమాల మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం అవి కూడా ఒక 7 సెలవులు ఉన్నాయి, అవి కూడా కొన్నింటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 7 కూడా పూర్తిగా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బదిలీలకు సంబంధించి ఒక అంశం పైన మనం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ట్రాన్స్ఫర్స్ యాక్ట్ ఉందో దాంట్లో దివ్యాంగులను విభజించడం జరిగింది. 40 నుంచి 50% అని, 50 నుండి 69 అనేసి 70% అబోవ్ ఉన్న వాళ్ళకి వర్గాలుగా విభజించడం జరిగింది. ఎవరికైతే 70% కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళని ప్రిఫరెన్షియల్ కేటగిరీలో చేర్చాలనేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళకి 2 వర్గాల వాళ్ళకి 5 పాయింట్లు 10 పాయింట్లుగా విభజించడం జరిగింది. దానికోసం మనము జిల్లా విద్యాధికారి నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా విద్యాధికారి నుంచి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని మనం తీసుకెళ్లడం జరిగింది. మొదటగా మనము మన యొక్క దివ్యాంగుల సంక్షేమ శాఖ, దివ్యాంగులకు ఏదైనా అన్యాయం జరిగిందంటే మొదట వాళ్ళు అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనేసి మనం మొదటగా మన యొక్క సంక్షేమ శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా దాన్ని అమలు చేసే బాధ్యత మీ పైన కూడా ఉంది కాబట్టి మన సంక్షేమ శాఖ ద్వారా విద్యాశాఖ కమిషనర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే మినిస్టర్ గారికి మన సంక్షేమ శాఖ ద్వారా రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది. అయినా కానీ అది ఫలితం లేకపోవడంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులంతా ఏకమై లాయర్ గారు మూర్తి అనేసి ఆయన్ని కలవడం జరిగింది. అలాగే మన కేసు కూడా ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది. మొన్న 28వ తారీఖు కూడా దానికి సంబంధించిన అంశం కూడా జరిగింది, తర్వాత వాయిదా పడడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనకు అన్యాయం జరిగినటువంటి అంశాన్ని ఎప్పుడైతే మనము యూనిటీగా వెళ్ళడం వల్ల విద్యాశాఖ కూడా ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ఎవరైతే బదిలీల్లో వాళ్ళు ఎవరైతే మీకు అవసరం లేదనుకున్నారో, మినహాయింపు కావాలనుకున్నారో అటువంటి వాళ్ళని అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళ మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు అదే స్థానాల్లోనే ఇప్పుడు కూడా యథాతథంగా కొనసాగుతూ ఉన్నారు. మన యొక్క కేసు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుందనేసి మన లాయర్ గారు కూడా కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉన్నారు. ఇది మన యొక్క ఐకమత్యంగా మనము చెప్పుకోవచ్చు. మరొకటి ఫీల్డ్ వర్క్ మినహాయింపు గురించి కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొన్ని శాఖలలో దివ్యాంగ ఉద్యోగస్తులకు ఫీల్డ్ వర్క్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని శాఖల్లో కూడా అంటే దివ్యాంగులు ఫీల్డ్కి వెళ్ళి అక్కడ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందనేసి మనం ఫీల్డ్ వర్క్ మినహాయింపుకు సంబంధించి కూడా మనం ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా జీవోఎంఎస్ నంబర్ 77 ఇది మనకు చాలా ప్రమోషన్లో అయితేనేమి, ఉద్యోగాల్లో అయితేనేమి చాలా విఘాతంగా ఉందనేసి జీవోఎంఎస్ నంబర్ 77 కోసం మన సంఘంగా ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఈ మధ్యనే మన చైర్మన్ గారికి కూడా ఈ అంశం పైన చాలా వివరంగా మన రాష్ట్ర నాయకులు వివరించడం జరిగింది. సార్ గారు కూడా ఎంతో ఫేవర్గా మనకి అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడైనా వెళ్ళినా కానీ గతంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్కి ఇప్పుడున్నటువంటి దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్కి చాలా తేడా అనిపిస్తోంది. మనల్ని గుర్తించడం జరుగుతూ ఉంది. మన యొక్క ఐకమత్యాన్ని సార్ కూడా గుర్తించి చాలా ఫేవర్గా మన యొక్క సమస్యలని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. దాని ఫలితంగానే మనకు ఇంద్రధనస్సు అనేసి 7 వరాలు కూడా ప్రకటించడం జరిగిందనేసి కూడా మనం భావించవచ్చు. అలాగే మరొకటి ఎఫ్ఆర్ఎస్, దానికి సంబంధించి కూడా మినహాయింపు ఇవ్వాలనేసి మనము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. అలాగే మరొకటి స్టేట్ అడ్వైజరీ బోర్డులో మెంబర్షిప్ కోసం కూడా మనం ఏదైనా కానీ మన యొక్క సమస్య పరిష్కరించాలంటే రాష్ట్ర స్థాయిలో 3 నెలలకు ఒకసారి
స్టేట్ అడ్వైజరీ బోర్డు జరుగుతూ ఉంటుంది. ఆ సంఘంలో మనం కూడా సభ్యులుగా ఉంటే మన యొక్క సమస్యలను వివరించడానికి ఆస్కారం ఉంటుందనేసి దానికోసం కూడా మనం ప్రయత్నం చేయడం జరిగింది. మన సంఘానికి కూడా స్టేట్ అడ్వైజరీ బోర్డులో అవకాశం ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఇలాగే రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా అడ్వైజరీ బోర్డులో జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా మన సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది. మన సంఘం దాదాపుగా 26 జిల్లాల్లోకి ఇప్పుడు దాదాపుగా ఉమ్మడి జిల్లాలు చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, ఈ చిత్తూరు జిల్లాలు మినహాయించి మొత్తం అన్ని జిల్లాల్లోనూ శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు కావడం జరిగింది. అలాగే వాళ్ళ క్యాలెండర్లు, డైరీలు, అలాగే సభ్యత్వాలు కూడా నమోదు చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన యొక్క సమస్యలపై కూడా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మన రాష్ట్ర సంఘంగా చేసినటువంటి కార్యక్రమాలు, గత 2 సంవత్సరాల్లో రాష్ట్ర సంఘంగా చేసినటువంటి కార్యక్రమాలు. అలాగే ఇప్పుడు మనం నంద్యాల జిల్లా స్థాయిలో ఈనాడు ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం, గతంలోనే కర్నూలు జిల్లాలో మన శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. ఈరోజు మనం నంద్యాల జిల్లా స్థాయిలో కొత్త సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘం యొక్క ఉద్దేశము, అలాగే బాధ్యతలు, వాళ్ళు నెక్స్ట్ ఏమి చేయాలి, భవిష్యత్ ప్రణాళికను నిర్దేశించుకొని ఆ సంఘానికి సంబంధించిన అంశాలను అబ్దుల్ జలీల్ సారు ఈ సంఘం యొక్క ఏర్పాటు గురించి సారు తీసుకొని దానికి సంబంధించిన అంశాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ విధంగా మన సార్ గారు కూడా చాలా ఇప్పుడు 2 ఇయర్స్లో ఏ విజయాలు సాధించారు, ఏ విధంగా మన సమస్యలను ముందరికి తీసుకుపోతున్నారు అనేది బాగా వివరించి చెప్పారు. కాకపోతే మేము ఇంతకుముందు ఇక్కడ నంద్యాల జిల్లాలో ఒక 2 ఏళ్ల క్రితం కూడా మేము ఒక ఏర్పాటు చేయడం జరిగింది. మేము అన్నీ అంటే ఒక శారీరక వికలాంగులే కాకుండా డెఫ్ అండ్ డమ్ కూడా అందరిని కలుపుకొని మేము కార్యక్రమాలు కూడా నిర్వహించాము. దాంట్లో కూడా కొన్ని బీద కుటుంబాలకు కూడా మేము కొన్ని సహాయం చేయడం జరిగింది. చాలా ముందుకు తీసుకెళ్ళాము. కాకపోతే మాకు ఇక్కడ జరిగేది ఏమంటే, మాకు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది కావడం వల్ల కొన్ని సమస్యలు నిలబడిపోయినాయి. అందుకని ఈరోజు శారీరక వికలాంగుల తరపున కూడా మేము ఏదైనా, మీరు కర్నూలు జిల్లా కాదు, నంద్యాల జిల్లా కానీ, స్టేట్ వైడ్ కానీ మా యొక్క సహాయ సహకారాలు మేము ముందుండి నడిపించి మీకు ఏ సహాయం కావాలన్నా మేము ఖచ్చితంగా చేస్తామని మా నంద్యాల జిల్లా తరపున కానీ మేము ఇది చేస్తున్నాము. ఎక్కడికైనా రావాలన్నా కానీ కూడా వస్తాము. ఏదైనా ఫైనాన్స్ కూడా ఇబ్బందిగా ఉన్నట్లయితే కూడా మేము దానికి కూడా తోడ్పాటు చేస్తాము. అన్ని విషయాల్లో ఖచ్చితంగా చేస్తామని మా యొక్క నంద్యాల జిల్లా తరపున మేము అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు నన్ను ట్రెజరర్గా ఉంచారు. అప్పుడు ట్రెజరర్గా ఉండుక నా యొక్క కార్యక్రమాలను కానీ, ఏదైనా మీటింగ్లో పెట్టడంలో కానీ ఏదైనా ముందుండే మేము నడిపించాము. ఎటువంటి ఆటంకాలు జరగకుండా మేము చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఇప్పుడు మా ఉద్యోగస్తులు ఎంత కష్టపడుతున్నామంటే కొన్ని సమస్యలు చెప్పుకోలేనివి ఉన్నాయి మనవి. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా కష్టమే, టయానికి ఎఫ్ఆర్ఎస్ చేయాలన్నా కష్టమే. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కొన్ని ట్రాన్స్ఫర్స్లో కొన్ని డిపార్ట్మెంట్లు పాటిస్తున్నాయి, అక్కడే ఉంచండి, లేదంటే వాళ్ళకు మినహాయింపు ఏదేది ఉందో జియోల ప్రకారం నడుస్తున్నాయి. కాకపోతే ప్రమోషన్స్లోనే చాలా నష్టపోతున్నాము మేము. ఆ ప్రమోషన్స్ మీద మేము ఇట్లా 77 జియో ప్రకారం కొట్లాడుతున్నామని మన సార్ గారు చెప్పారు. చాలా సంతోషం. దాన్ని తొందరగా ముందరికి తీసుకెళ్తే మన వచ్చేటువంటి వారికి కూడా భవిష్యత్తు అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఆ యొక్క జియో మీద తొందరగా క్లియర్గా ఇస్తే మనకు కూడా ఎంతోమంది ఉపయోగపడుతుంది. మన యొక్క మురహరి సార్ అయితే ఆ యొక్క 77 జియో మీద దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుకుంటూ చెప్తుంటాడో, అతను చాలా బాధపడుకుంటూ చెప్తుంటాడు. అది ఎందుకంటే అతని బాధ, నేను రిటైర్డ్ అయినా కానీ కూడా మిగతా వచ్చే వాళ్ళన్నా బాగుపడతారనేటువంటి భావనతో అతను సార్ చెప్తూ ఉంటాడు. మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము, చేయబోతాం కూడా.
కాకపోతే మన యొక్క సమస్యలను మన ఇప్పుడు చైర్మన్ గారు నారాయణ స్వామి సార్ గారు చాలా కష్టపడుతూ ఉన్నారు. వారు కూడా దేవుని దేవల్ల చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గారి సార్ కన్నా ఇప్పుడున్నటువంటి చైర్మన్ సార్ గారు చాలా ముందరకు తీసుకెళ్తున్నారు. నేను అన్నీ మన యొక్క ఈ యొక్క గ్రూప్లో నేను చూస్తూ ఉంటాను. మన రామాంజనేయులు సార్ కానీ, మన నాగరాజు కానీ, మన మిగతా వాళ్ళు కానీ చాలా సమస్యలతో వాళ్ళు ఏమేమి చేసేటువంటి కార్యక్రమాలను కూడా నేను గమనిస్తూ ఉంటాను. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎంతో కష్టపడ్డదాన్ని ఈరోజు ముందరికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు మనం రిటైర్డ్ అయినా కానీ కూడా రాజకీయాల్లో కూడా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఏదో ఒక మనం పోటీ చేయడానికి కూడా అర్హత సాధించాలి. అది మొన్న ఆళ్ళగడ్డ వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు ప్రకటించారు. అన్ని దానిలో ఇట్లనే ప్రకటించుకుంటూ వస్తే మన యొక్క సమస్యలు ఈజీగా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి వచ్చారు. చాలా సంతోషం. ఈ విధంగానే మనం ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు అందరూ దయచేసి ఫోన్లు చేసిన వెంటనే రావాల్సిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు మొన్న అవార్డు వచ్చినప్పుడు కూడా మా శ్రీనివాసులు సార్ గారు టీచరు చాలా మాకు కలెక్టర్తో పరిచయం చేపించి మాకు అవార్డు కూడా ఇప్పించడంలో కృషి చేశాడు సారు. కాకపోతే శ్రీనివాసులు సారు మాత్రం అన్ని విషయాల్లో మాకు సలహాలు ఇచ్చుకుంటూ ఈ విధంగా పోదాం, ఆ విధంగా చేద్దామని ముందుండి నడిపిస్తుంటాడు. కాబట్టి ఆ సారి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క కష్టాన్ని, మన యొక్క కష్టాన్ని ముందరికి ఎవరన్నా కానీ, నేను కానీ, మనం కానీ, ఎవరన్నా కానీ ముందరికి తీసుకెళ్ళినప్పుడు మన అందరికీ అతనికి పుష్ చేయాలి, కానీ వెన్నిక అనేది తీసుకురాకూడదు అనేది నా భావన. అదేవిధంగా మన మస్తాన్ కూడా నిరుద్యోగుల విషయంలో కానీ, ఏదైనా ఎవరికైనా సర్టిఫికేట్లు ఇప్పించడంలో కానీ, ఎవరికైనా పెన్షన్ రానట్లయితే కానీ చాలా అతను కూడా ఫైట్ చేస్తుంటాడు నంద్యాల జిల్లాలో. నాకు అతని పట్టుదల కూడా చాలా నచ్చింది. ఇటువంటి ఎంతోమంది ఉన్నారు. మన యొక్క మన బాధలు చెప్పుకోవడానికి పోతే ఎన్నో ఉన్నాయి. ఎన్నో మన సమస్యలను ముందరికి తీసుకువెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఉండి నడిపించుకొని ముందరికి పోతున్నారు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడికి వచ్చి అందరము కలిసి ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మన కర్నూలు జిల్లా నుంచి ఎంతో ఆయాస ప్రయాసాలు కూడుకొని వచ్చినారు వాళ్ళు కూడా. కాబట్టి మేము వారి కూడా మా యొక్క నంద్యాల జిల్లా తరఫున అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభకి ఈనాటి సభకి విచ్చేసిన దివ్యాంగ ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరున నమస్కారములు. యాక్చువల్గా నా పేరు ఎం మురహరిరావు, డిప్యూటీ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు. తర్వాత ఈ 2 years నుంచి మన డిస్ట్రిక్ట్ నంద్యాల డిజేబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ 2 yearsలో చాలా విషయాలు తెలిసాయి. ఈ జిల్లాలోన మేము ఐకమత్యంగా, అంటే ఆర్థో అని కాదు, ఆర్థో, డిజేబుల్డ్, బ్లైండ్ అంతా కలిపి యూనిటీగా ఇచ్చేసాం. చాలా కార్యక్రమాలు చేసాం. నియర్లీ 200 అబోవ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ డిజేబుల్డ్ పర్సన్స్కి కిట్లు రూపంగా ఇచ్చాము. అది ఆ విషయంలో మన చంద్రశేఖర్ గారు, అలాగే మస్తాన్ గారు, జలీల్ గారు, శ్రీనివాసులు గారు టీచర్ గారు, అలాగే వీరన్న గారు అనుకుని ఉన్నారు. అంతను చాలామంది, మళ్ళీ జాహీర్ అనుకొని మన, అంటే అతను యాక్చువల్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఇట్లా చాలా ఐకమత్యంగా ఉన్నాను. యాక్చువల్గా 2024 డిసెంబర్లో అంతా అసెంబ్లీ అయ్యి ఇచ్చేసాం. నాకు చాలా సంతోషం అయింది. యాక్చువల్గా నేను నియర్లీ 30 yearsకి అబోవ్ పంచాయతీరాజ్లో చేస్తున్నాను. అంత హ్యాపీ రాలేదు. ఎప్పుడైతే డిజేబుల్డ్ పర్సన్స్కి మేము పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పర్సన్స్కి నేను ఇచ్చేసామో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మన మస్తాన్, యాక్చువల్గా అతను ఇది కాకపోయినా డిజేబుల్ ఇచ్చేసి పర్సన్స్ అందరూ గ్యాదర్ చేసి ఈ ఇట్లా కార్యక్రమాలకి సక్సెస్ఫుల్ చేయడానికి బ్యాక్ బోన్గా ఉండేవాళ్ళు. అట్లా కాబట్టి ఈ అదేది అసోసియేషన్ ఇట్లా చేయడం వలన చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత మొన్న December 10th
మన డిజబుల్ డేగా సందర్భంగా మన కలెక్టర్ గారు మనకి ఒక ఇది మంచి సెలబ్రేషన్ చేశారు. ఆ సెలబ్రేషన్స్లో అవార్డ్స్ ఇచ్చారు. ఆ సెలబ్రేషన్లో చాలామంది మన స్టేట్ డిజబుల్ ప్రెసిడెంట్ చైర్పర్సన్ నారాయణ స్వామి గారు కలిశారు. అతను కూడా నా కొన్ని విషయాల్లో అది విజయవాడలో కూడా మంచి కోఆపరేట్ చేశారు. అట్లా ఆ టైంలోనే మన ఒన్నూరు భాషా గారు, సార్ మనం ఒకసారి మన అందరూ అసెంబ్లీ అయ్యి శారీరక వికలాంగుల అసోసియేషన్ ఫామ్ చేద్దాము కొన్ని ఇది అనుకొని, ఇది యాక్చువల్గా అయితే జనవరి 18 చేయవలసింది. అట్లా కొన్ని కారణాల వలన డిలే అయింది. నేను చెప్తాను, చాలా ఉంది, మాట్లాడవలసిన చాలా ఉన్నాయి. యాక్చువల్గా డిజబుల్డ్ పర్సన్లో స్టేట్లో యాక్చువల్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను థర్డ్ వన్ను. కానీ కొన్ని విషయాల్లో ఇదైంది. ఇప్పటికీ కూడా నా 34 ఇయర్స్లో ఒక్క ప్రమోషన్ చేయలేదు, అవైల్ చేసుకోలేదు. తర్వాత ఏంటంటే ఎంప్లాయీగా నేను కన్వెన్స్ అలవెన్స్ తప్ప ఇంకేమీ ఇది కాలేదు. కానీ చాలా వరకు 2023 ఆగస్ట్ 2న మనకి జియో నెంబర్ 77, ఆ జియో నెంబర్ 77 చాలా వరకు యాక్చువల్గా జిఏడి వాళ్ళకి అర్థం కావడం లేదంటే చూడండి ఎంత ఇది ఉందో చూడండి. అది ఏంటంటే నాకు ఫస్ట్ అనిపించింది 77 అంటే మంచిగా బాగుంది చూస్తుంటే ఇది అనుకుని చాలా హ్యాపీగా వెంటనే నేను 2022-23లో ప్యానల్లో మా దీనికి అప్లై చేశాను. యాక్చువల్గా అది అందులో ఏమేమి జరిగిందంటే 2022-20 చూడండి ఆ జీవోలో ఎంత బ్లైండ్ మిస్టేక్ ఉందంటే 2023 ఆగస్ట్ 2న అది ఇష్యూ జరిగింది. ఎవరైనా ఏమనుకుంటారు, ఆ డేట్ నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అనుకుంటారు. నేను ఇచ్చేసి పాపం మా యాక్చువల్గా మా జోన్ 4 పంచాయతీరాజు దీనిలో మా ఇంజనీర్ చాలా ప్రతి ఒక్కరికి నేను చేయాలి. నా విషయం తెలుసుకొని మురళీరావు నువ్వు తప్పకుండా మీకు ఇది అవుతుంది అనుకొని చాలామంది ఇచ్చేసి నువ్వు వెళ్ళు అనుకుని ఈఎన్సీ గారిని కలిసి ఇచ్చేయంటే ఇచ్చాను. అక్కడ యాక్చువల్గా అన్నీ మనం బాగుండదు. అక్కడ విషయాలు కొన్ని ఏవో జరిగాయి. ఆ అసోసియేషన్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయినను నేను మళ్ళీ 2023 డిసెంబర్లో కోర్టుకి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ 2023 అక్టోబర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ నుంచి అది ఇష్యూలో ప్రమోషన్స్ వాళ్ళు ఎట్లా చేశారంటే మీకు తెలిసింది కదా, ఫస్ట్ మనకు రోస్టర్లో అంతకుముందు జియో నెంబర్ 42 ప్రకారంగా అయితే జియో అది 6th రోస్టర్ పాయింట్ బ్లైండ్, 31 డమ్ ఆఫ్ 56 ఆర్తో అట్లా ఉంది. తర్వాత మళ్ళీ మీకు జియో నెంబర్ 4 వచ్చింది 2019లో, అట్లా జియో నెంబర్ 2 వచ్చింది 2020లో. దాని ప్రకారంగా ఇవ్వాల, కానీ ఈయన లేదు, పంచాయతీరాజుల్లో ఇవ్వలేదు. కాబట్టి నేను ఎంతో అందు గురించి కోర్టుకి వెళ్ళాను. ఏది 2023లో కోర్టుకి వెళ్ళి మా అనకూడదు కానీ ఇక్కడ చెప్పకూడదు కానీ మాకు నేను పట్టుకున్న లాయరు నా అంత సబ్జెక్ట్ లేదు. కాబట్టి డిలే అయిపోయింది. డిలే అయిపోయి దానికి చాలా అది కూడా ఉంది, పెండింగ్లో ఉంది. తర్వాత ఇప్పుడు కూడాను రీసెంట్గా కూడాను మాకు డిపిసి కండక్ట్ చేశారు. కొన్ని కారణాల వలన పెండింగ్ పడింది. అది విషయము. కొద్దిగా నారాయణ స్వామి చైర్పర్సన్ గారు కూడాను ఈ విషయంలో నాకు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మంచి వాళ్ళతో కలిపి ఇచ్చేశారు. తర్వాత నాకు ఇప్పుడు ఉండేది డేస్ 60 days నియర్లీ. నేను మార్చి 31 రిటైర్ అవుతాను. కానీ యాక్చువల్గా మనం ఇదనుకుంటే కాదు, మన ఉద్యోగంలో తృప్తి అని ఉండాలి. తృప్తికి మించినది ఏం లేదు, ప్రమోషన్ కాదు. యాక్చువల్గా అనుకుంటే ఇక్కడ మా కొలీగ్ కిషోర్ గట్టు ఉంది కదా, ఎవరికి రాని అవార్డులు నాకు వచ్చాయి. నీకు చెప్పాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అది 3, స్టేట్ లెవెల్లో 5 వచ్చాయి. అది అవార్డులు ప్రతిదీ అంత ఇది ఉంది, అంత తృప్తి ఉంది. డిపార్ట్మెంట్లో నాకేంటంటే ప్రతి ఒక్కరూ గౌరవించారు. ఇప్పటికీ కూడా ప్రమోషనే రాలేదు కానీ మంచి హోదాలో ఉన్నాను నేను. అది కాబట్టి నాకు సంతోషమే. నేను
మార్చి 31 రిటైర్మెంట్ కానీ ఇదైనా నేను ఎక్కడికి ఏది లేదు. నా డిజేబుల్డ్ పర్సన్స్ కోసము ఏదైనా మంచి సర్వీస్ చేయాలని నేను ఒక 1 ఇయర్ ఉందామనుకుని నా మనసులో పెట్టుకున్నాను. ఇంకొకటి స్వార్థం నాది ఉంది. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని పెన్షన్స్ గట్ట వస్తాయి కాబట్టి అది కూడా ఉంది. నేను యాక్చువల్గా ముఖ్యసూటి మనిషిని. నేను యాక్చువల్గా మీరు ఏమీ ఇది కాదు, నేను అనుకుంటే చాలా సాధించవలసింది. మీరు ఇంకా కూడాను మన అందరూ తెలుస్తారు, మన ఎంప్లాయీస్ మన మెంబర్స్ అందరికీ తెలుసు నా విషయం గురించి. మీకు ఏమీ ఇది లేదు. నేను ఒకటి ఏదో మాట్లాడేసి ఏదో పక్కన పెట్టేది కాదు. ప్రతి ఒక్కరి సర్వీసెస్ ప్రతి ఒక్కరికి మంచి చేయాలనుకునే కోరుకునే మనిషిని నేను. ఈవేళ మన అందరము గ్యాదర్ అయినందుకు చాలా సంతోషం. ఇంకా చాలా ఉన్న విషయాలు జియో నెంబర్ 77 గురించి మనం అమెండ్మెంట్ గురించో లేకపోతే అది తీసేసి మంచి దాని ప్లేస్లో మంచిది పెట్టిద్దాము. తర్వాత ప్రతి ఎంప్లాయీ ప్రతి మన డిజబుల్డ్ ఎంప్లాయీ విత్ రెస్పెక్ట్ ఓన్లీ ఆర్త్ కాదు, మొత్తం ఆల్ కేటగిరీస్ వాళ్ళలో కూడా మంచి ఇచ్చేద్దాము. ప్రతి ఇంకోటి ఏంటంటే నేను ఇచ్చేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయలేదు, ఇంటర్చేంజ్ అది లేదు. మళ్ళీ అడకసి గిడకసి అనుకుని 6 జంటలు వెర్టికల్ ఏంటవి? ఇది ఎవరికి తెలియని పదాలు అవి మీరు ఇచ్చేది. కాబట్టి ఇవన్నీ చేయాలా. ఇంకోటి కూడా ప్రపోజ్ చేస్తున్నాను మన స్టేట్ బాడీ మెంబర్స్కి అంతను. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. మన అన్ఎంప్లాయీస్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. మన ఆర్తోలో కూడాను లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది ఉండాలా. బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఇచ్చేయాలా అంతను. ఏది యాక్చువల్గా ఎన్నో ఇప్పుడు మనకి ఇదైతే స్టాటికల్గా చూస్తే ఎన్నో లక్షలు % డిజబిలిటీ వాళ్ళు ఉన్నారు. కానీ ఎంప్లాయీస్ చూస్తుంటే కనీసం 1% కూడా ఉండరు. కాబట్టి అది కావాలి, అది మెయిన్, అది ఆ పాయింట్ రాయండి. ఓకే, మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్యాంగుల ఎంప్లాయీస్ యూనియన్ కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చేటటువంటి సార్ గారు బాలరాజ్ సార్ గారు, మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ సార్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుండి వచ్చినటువంటి గౌరవనీయులు నాగరాజ్ సార్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి భాష గారికి, మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రస్తుతం ఉద్యోగ సంఘానికి మరి అధ్యక్షులు ఉన్నటువంటి మురాజ్ సార్ గారు, మరి అబ్దుల్ జలీల్ సార్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ చంద్రశేఖర్ సార్ గారికి, మరి ఈ కార్యక్రమంలో మరి ప్రధానంగా మరి కొంత సహకరించినటువంటి శ్రీను సార్ గారు, మరి మస్తానోలి నాకు మొదటి మిత్రులైనటువంటి మస్తానోలి సార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, నా గత అనుభవాన్ని మాత్రమే చెప్తా. పెద్దలు చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మరి ఇంకా చెప్పవలసినటువంటి కూడా పెద్దలు ఇంకా ఉన్నారు. నాకు కొన్ని విషయాలు మాత్రం చెప్పగలుగుతా. పోరాడితే తప్ప మన హక్కు రాదు. ఆడుకుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు. ఇది ప్రతి ఒక్కరూ ఇది మనం ముందు ఉండాలి. ఎవరో ఏదో చేస్తారు, మనం వెనకుండి చేద్దాము, వెనక ఉందాము అనే మాట మాత్రం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా, ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ సంఘాలు పెట్టుకుంటున్నారు. చూడండి మీరు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంఘం ఉంది. మనకు ఆర్తో వాళ్ళకి సంఘానికి ఎంప్లాయీ సంఘం లేదు. మరి ఈరోజు ఎల్ఐ సార్ ఆధ్వర్యంలో, లక్ష్మీనారాయణ గారి సార్ ఆధ్వర్యంలో స్టేట్లో ఎక్కడ లేని విధంగా మన హక్కుల కోసం పోరాడుతూ వాళ్ళు ఈరోజు మరి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో, మరి అన్ని జిల్లాల్లో మరి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన హక్కులు ఎవరు కాపాడుతారు అంటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప మరి మనము
ఈ యొక్క హక్కులు కాపాడుకోలేమని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. చాలా చాలా వాళ్ళకి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన హక్కులు మనల్ని చూస్తేనే చీదరించుకునే ఈ సమాజం, వికలాంగులని చీదరించుకునే సమాజం ఉంది. మరి ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈరోజు ఈ గౌరవాన్ని తెచ్చినటువంటి ఒక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. మీకు అందరికి తెలిసిన విషయమే. సమాజంలో గొప్ప వ్యక్తి ఎవరంటే మందకృష్ణ మాదిగ. మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మన హక్కుల కోసం పోరాటం చేసి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి పెద్ద వ్యక్తి, మన ఆత్మ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, మనకు ఆత్మ బంధువు మందకృష్ణ గారు. మరి ఆ విధంగానే మన హక్కుల కోసం మనం పోరాడుతూ మనం కూడా ముందుకు వెళ్ళి సమాజంలో ఎట్లయితే ఎన్జిఓలు కావచ్చు, రకరకాల సామాన్యమైనటువంటి ప్రజలతో పాటు మనం కూడా మరి ఈరోజు 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తులు ఈరోజు బయట తిరుగుతూ మా హక్కులు మాకున్నాయని చెప్పి మరి గట్టిగా వాదిస్తున్నామంటే మరి సంఘాలు గట్టిగా పనిచేస్తున్నాయి. మరి ఈరోజు మన సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరము మన నంద్యాల జిల్లాలో వచ్చింది. మరి దీన్ని మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. సోదరులారా, నేను కూడా చాలామందికి ఫోన్ చేస్తున్నా, నేను ఇవాళ వస్తాను, నేను రేపు రాను, రేపు వస్తాను, మరి ఒక్క ఫోన్ చేస్తే దానికి రెస్పాన్స్ ఉండాలి. అది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. అన్న ఏం పరిస్థితి పలాంది మనల్ని ఎవరు ఏం చేయలేరు, మన హక్కు ఇది. మనము మన సంఘాన్ని బలోపేతం చేసుకొని మన సమస్యను మనమే పరిష్కారం చేసుకోవాలి. నిజంగా చెప్తా, ఏపీ ఎన్జిఓ సంఘం ఉంది, ఇక్కడే మధు ఉన్నాడు, నాకు తోటి మిత్రుడు. మాకి 14 నెలల జీతం రాలేదు. ఇక్కడ మన ఖాన్ ఉన్నాడు, నా తోటి మిత్రుడు, 14 నెలల జీతం రాలేదు. ఏ విధంగా పోరాటం చేసినామంటే ఈ ఎన్జిఓలు బంజిఓలను అందరినీ అడిగినాం. అడగండి, ఇక్కడే ఉన్నారు మన మిత్రులు. ఈ ఎన్జిఓలను అడిగినాం, బంజిఓలను అడిగినాం, అన్ని సంఘాలను వెంబడి తిరిగినారు. కానీ కేవలం నేను మధు మాత్రమే ఈ యొక్క 14 నెలల జీతాన్ని సాధించుకొచ్చుకున్నాను. అది మా యొక్క ఆత్మవిశ్వాసం. మరి మధుకు 2 కాళ్ళు లేకపోయినా నేను నా భుజాల మీద ఎక్కించుకొని పోయి మరి పని సాధించుకొచ్చుకోవడం జరిగింది. చూడండి, మధు ఇక్కడే ఉన్నాడు, మీ వెనకనే ఉన్నాడు మధు కుమార్. ఇది మన గౌరవం అన్నమాట. మన హక్కుని మనం ఎవరో చేస్తారండి, ఏమో మనకు చేస్తారు, మనం పోదాము అనేటువంటిది మనం పెట్టుకోకూడదు. నా ఉద్దేశం అది. ఎవరో చేస్తారని కాదు, మనం ముందుండాలా. నేను డిఎంహెచ్ఓ కాదు, కలెక్టర్ కాదు, వాడు మినిస్టర్ కాదు, ఎవడైనా సరే వాళ్ళ దగ్గర పోదాం కొట్లాడదాం. మన హక్కు అది. ఏమి ఇప్పుడు మనం డ్యూటీ చేయడం లేదా? డ్యూటీ చేస్తూ మనం ముందుండండి, మీరు ముందుండండి, మేము వెనుకుంటామనేది మాత్రం వద్దు. అందరం ముందుందాం, మన హక్కును సాధించుకుందాం. ఏం సోదరులారా, ఇది మీరందరూ మీ ఐకమత్యంతో మనం సాధించుకోవాలి. నాకు ఈ బలాన్ని ఇచ్చినటువంటిది ఎవరంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి. మస్తాన్ కూడా నాకు దీంట్లో నాకు తోడ్పాటును అందించినటువంటి వ్యక్తి. మస్తాన్ కూడా గతంలో విహెచ్పిఎస్లో ప్రధాన పాత్ర పోషించి మరి మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. లక్ష్మీనారాయణ సార్ ఏ జీవో కావాలన్నా సరే, ఏ జీవో మీకు అవసరమవుతుందో లక్ష్మీనారాయణ సార్ నెంబర్ మీరు తీసుకోండి. లక్ష్మీనారాయణ సార్ మీకు వెంటనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారు. మరి మరి ఇంకో విషయం చెప్పాలా, మీరు ఈ విషయాల్లో మనకి ఎంతోమంది మరి తోడ్పాటు అందించేటువంటి ఎన్నో సమస్యలు ఉన్న మన ఉద్యోగస్తులు కావచ్చు, తోటి నిరుద్యోగులు కావచ్చు, మామూలు వ్యక్తులు కావచ్చు, మరి స్పోర్ట్స్లో మరి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అన్న రామంజలి అన్న మరి చాలా కష్టపడి వాళ్ళని మరి తోడ్పాట్లు అందిస్తున్నారు. మరి ఆ విధంగా కూడా మనం సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రామంజలి అన్నని మనం ముందు పెట్టుకొని కొన్ని విషయాలు ఆయన ద్వారా కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రామంజలి అన్న మనకు చాలా విషయాలు మరి చెప్తూ మనకు తోడ్పాట్లు అందిస్తున్నారు. మరి మీరు కూడా రేపు జరగబోయేటువంటి ఏ సమస్య వచ్చినా రామంజలి అన్న, మరి లక్ష్మణ, బాలరాజు సారు, మన స్టేట్ ఎల్లయ్య సారు, మరి వీళ్ళందరినీ కూడా మనం సమన్వయం చేసుకొని మన సమస్యల్ని పరిష్కారం తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరికీ నమస్కరించు సెలవు తీసుకుంటున్నాం. పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా మనమంతా సైనికులం, ఛాలెంజ్డ్ పర్సన్స్. మనమంతా కూడా ఏదైనా కూడా అసాధ్యం కానిది సుసాధ్యం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తాము.
ఏది ఎందుకు కాదు, ఎందుకు కాకుండా ఎక్కడ పోతుంది, సమస్య పరిష్కారం కాదా? సమస్యలే ఉంటాయా మనకు ఎప్పుడు కూడా సమస్యలేనా? ఆ సమస్యను ఖచ్చితంగా సానుకూలంగా అధికారులను సార్ చెప్పినట్టు మనమంతా ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఎక్కడైనా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ సమస్యను తెలియకపోతే తెలుసుకొని ఒకసారి సమస్యను నిజంగా దారుణమైన పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఒక టీచరు కుడికాలు ప్రాబ్లం ఉంది, ఎడంకాలు ప్రాబ్లం అని సర్టిఫికేట్లు రాశారు. నిన్న కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము, మొన్న గ్రీవెన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రీవెన్స్ పెడితే ఆ రోజు వెళ్తే మేడం గారికి రైట్ లెగ్ ప్రాబ్లము, లెఫ్ట్ లెగ్ అని రాశారు. ఎక్కడ ఎవరు రాశారు? ఏబుల్ పర్సన్సే డిజేబుల్ అయ్యారు, డిజేబుల్ పర్సన్స్ ఏబుల్ అయ్యాం మనం. చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. కాబట్టి సమస్య పరిష్కారం అనేది, సమస్యలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మనం కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా మన మిత్రులు అందరు కూడా ఉండి ఒకరికొకరు ఎక్కడ సమస్య వచ్చినా కూడా మనమంతా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్లో సమస్యను, సార్ మురళి సారు 2 years నుంచి చాలా బాధపడుతున్నాడు. అసలు నిజంగా అది చిన్న సమస్య అనేది. ఎందుకంటే గత ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి వాళ్ళు డిజేబుల్స్లో ఎంతమందికి ఇచ్చారు మీరు సర్వీస్ని అడుగుదాము. ఒకసారి అందరూ కలిసి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే పర్సెంటేజ్ 3%, 4% వచ్చింది కదా ఇప్పుడు మనకు. 4%లో ఎంతమంది డిజేబుల్డ్కి 4% ఇచ్చారు మీరు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచి ఉన్నారు? ఎప్పుడు సార్, ఎప్పుడు సీనియారిటీ, ఎప్పుడు ఇంత సర్వీస్లో ఇంతమంది రిక్రూట్మెంట్లో ఇంతమంది ప్రమోషన్ జరిగితే ఎంతమంది పర్సెంటేజ్ ఇచ్చారు? నిజంగా మన టీచర్స్ డిపార్ట్మెంట్లో పోతే దారుణమైన పరిస్థితి. రోస్టర్ అంటారు, రోస్టర్ అసలు ఏం రోస్టర్ చేస్తున్నారో తెలియదు. అసలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా గట్టిగా మనము గట్టిగా అందరూ ఒకసారి ముందు మనం సమావేశమై, ఎందుకంటే మనం ఎక్కడైనా మాట్లాడే ముందు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి సార్ మనము. ఎందుకంటే ఆ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ పాయింట్ వెళ్తే ఎట్లా అవుతుంది అనేది. ఇప్పుడు సార్ సమస్యను తీసుకుంటే సారు 34 years సర్వీస్ అయింది. ఇన్ని ఏళ్ళ సర్వీస్లో ప్రమోషన్స్ తీసుకున్నది ఎన్ని సార్? ఒకటేనా? జనరల్లో వచ్చింది అది, కానీ డిజేబుల్ రాలేదు. మరి డిజేబుల్ ఎంతమందికి ఇచ్చారు? సర్వీస్లో మీరు ఇచ్చినట్టు చూపించండి అని సిఎన్సి వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉంటుంది. ఒకసారి అక్కడ మనం ఉన్నటువంటి మిత్రులు అక్కడ విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనం కనుక్కొని ఆ సమస్య పరిష్కారం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని అనుకుంటున్నాం సార్. దానికి అక్కడ మన మిత్రులతో కూడా సహకారం తీసుకొని చేసుకుందాం సార్. ఇది మన రోస్టర్ సిస్టమ్ కూడా, రోస్టర్లు కూడా ఎప్పుడు చూసినా మనకేం అసలు ఏముండదు, కానీ అక్కడ క్యాండిడేట్ ఉండరు. ఇప్పుడు ఆర్థోపెడిక్ బ్లైండ్స్ ఉంటారు, అన్నిటిలో బ్లైండ్స్ లేరు. ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి, రోస్టర్ ప్రకారం ఇవ్వాలి. లేని వాటిను తర్వాత రోస్టర్కు దానికి మార్చుకుంటూ చేసుకుంటూ ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఉంది అది యాక్చువల్గా జీవోలో కూడా ఉంది. లేని వాళ్ళను మళ్ళీ దాన్ని కలపమని చెప్పారు, కానీ అదేం చేయరు, అధికారులు చేయరు. అధికారులను ఒకసారి గట్టిగా మనం మాట్లాడి, ఇప్పుడు ఆల్రెడీ మనకు డిజేబుల్ యాక్ట్ వచ్చింది 16, అది ఉంది కదా, దాని ప్రకారం మనం చేసి కమిటీలో ఏర్పాటు చేసుకొని కమిటీలో సూచనలు చేసుకొని దానికి కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకున్నాం సార్. కాకపోతే ఒకటి, మన సమస్యలన్నిటిని కూడా మనకు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో ప్రతి సమస్య చేసుకొని సార్ మనము జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ పాయింట్స్ అన్నీ కూడా చేసుకొని అందరం కలిసి ఒకసారి సమిష్టిగా ఒకసారి మినిస్టర్ దగ్గర కానీ వెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా సమస్యల పరిష్కారం అయితే సార్. ఇప్పుడు ఎందుకంటే మనకు కూడా ఒక మెంబర్గా ఇవ్వాలని చెప్పారు. ఆ డిజేబుల్డ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మన మెంబర్ స్టేట్ మెంబర్ నారాయణ స్వామి గారు ఉన్నారు. అలాగే మనం ప్రతి జిల్లా నుంచి కూడా ఒక అనుభవం లేనటువంటి వారిని సీనియర్స్ ఇప్పుడు సారు వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఆ అనుభవంతో వాటి పాయింట్స్ అన్ని కూడా తీసుకొని అన్ని రకాల డిజేబుల్డ్ వాళ్ళకి కూడా న్యాయం చేయడానికి బాగుంటుంది. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సగం తీసుకొని ఒకరినొకరు మనం ఉన్నాము. ప్రతి చోట ఇప్పుడు బ్యాంకులలో ఉన్నారు, బ్యాంకులలో సమస్యలు ఎలా ఉన్నాయి, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో ఎలా సమస్యలు ఉన్నాయి, టీచింగ్ డిపార్ట్మెంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా మనం ఎంతమంది ఉన్నారో, ఎంతమంది సమస్యలు, ఎట్లా మెంబర్షిప్ చేసుకోవాలి, ఎట్లా ఒకరినొకరు కలుసుకోవాలి అనేటువంటి దాన్ని చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే స్పోర్ట్స్లో కూడా సార్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ స్పోర్ట్స్లో ఆడడానికి. మరి అటువంటి వేదికలు మనకు లేకపోవడంతో మన వాళ్ళంతా కూడా అట్లే ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా మనము చేద్దాం సార్. దీని మీద చేసి మన లెవెల్లో మనము జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం లెవెల్లో కూడా మనం కూడా తీసుకెళ్ళవచ్చు సార్. దీన్ని చేయడానికి మనకు ఎన్జిఓస్ బయట వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా సహకారం అందిస్తారు సార్. మన ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. ఒకసారి మనం పర్సనల్గా చేద్దాము, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా చేపిస్తే బాగుంటుందని ఒక సూచన సార్ ఇది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించాను. ధన్యవాదాలు. శారీరక దివ్యాంగుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన పెద్దలకు, అలాగే నాతోటి దివ్యాంగ మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు మస్తాన్ అలీ, డిజేబుల్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నాను. నంద్యాలలో
కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నాకు పరిచయం ఉన్న వాళ్ళే. మహేష్ కావచ్చు, మన బాలు బాలు యూసుఫ్ అన్న, అందరూ 2000 సంవత్సరంలో నంద్యాలలో వికలాంగుల సంఘం స్థాపించింది నేనే, మస్తాన్ వలి. ఆ రోజుల్లో నాకు జరిగిన ఎక్కడికి పోయినా కూడా నన్ను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకు మనకు సంఘం ఉండకూడదు, ఇదే నంద్యాల నుంచి రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రులు కూడా అయినారు, మనం ఎందుకు కాకూడదు అని చెప్పేసి డోర్ టు డోర్ తిరిగి నేను ఇంటింటి సర్వే చేసి వికలాంగుల సంఘం స్టార్ట్ చేసినాను. దీని సాక్ష్యం అనిఫ్, మహేష్ కూడా 557/2000 రిజిస్టర్ నెంబర్ నేనే అది కర్నూలు చేయించిన. అంటే కొన్ని కారణాల వల్ల అది దానిలో విభేదం రావడం, బయటికి రావడము, అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితిలో నేను జాయిన్ కావడము. అప్పుడు మా జిల్లా అధ్యక్షులు గారైన మన అన్న ఒండూరు భాష గారి నాయకత్వంలో కూడా మేము చాలా పని చేశాము. హైదరాబాద్లో కూడా వెళ్ళి కూడా ధర్నాలు కూడా చేశాము. 2007-4 ఆ పీరియడ్లో ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర దాదాపుగా 19 రోజులు నిర్హార దీక్ష నేనే ఆ బాధ్యత తీసుకున్నాను. అది చాలా గొప్ప విజయము. అన్ని సంఘాలు ఉన్నాయి కానీ పని చేసేది కొన్ని సంఘాలే. ఆ సంఘాలు ఏదో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలా. మనము ఒక సంఘం పెడుతున్నామంటే ఎట్లా దీన్ని చీలిక చేయాలని కూడా చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. ఎగ్జాంపుల్ నేనే ఈరోజు మస్తాన్ వలి అంటే నేను సబ్జెక్టే తీసుకుంటా, సబ్జెక్టే మాట్లాడతా. అందుకే దేవుని దేవాల మనకు మంచి పేరు ఉంది. ఎక్కడ కూడా అవినీతి లేదు. కున్న క్యాష్ ఫీలింగ్స్ కానీ మత ఫీలింగ్స్ కానీ ఏమి లేవు మా దగ్గర. కానీ మతపరంగా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి, కుల సంఘాలు కూడా కొన్ని పనిచేస్తున్నాయి. దాని అందరూ అదే క్యాస్టులు ఉంటారు. కానీ కుల, మత, లింగ, ప్రాంతం లేని సంఘం అంటే మా డిజేబుల్ రైట్స్ అసోసియేషన్ మాత్రమే. ఈరోజు మేము వచ్చేసి మా నంద్యాలలో ఈ మధ్య నాకు 2 సంవత్సరాల నుంచి మా అన్న రామాంజనేయులు గారు నా కర్నూలులో పరిచయం అయినారు. సో చెప్పాలంటే నేను ఇన్ని ఏళ్ళ చేసిన నా సర్వీస్లో అన్న ఇచ్చే నా సలహాలు కొన్ని నాకు మాత్రం బాగానే ఉన్నాయి. సో వాటి ఫలితంగానే మొన్న డిజేబుల్డ్ డే కర్నూలు ఉమ్మడి జిల్లాలో నుంచి నంద్యాలకు తీసుకురావడంలో మన ప్రముఖ పాత్ర పోషించినాం. అక్కడ రామాంజనేయులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసినాడు. నెంబర్ 2 వచ్చేసి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్స్. ఇది నా చిరకాల కోరిక. ఇది ప్రత్యేక గ్రీవెన్స్ ఓన్లీ డిజేబుల్ పర్సన్స్. అది కూడా మన కలెక్టర్ ఆఫీస్లో బీజీఆర్ఎస్లో కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా అది ఓకే అన్నారు. బహుశా అది కూడా రావచ్చు 13వ తేదీ. అంటే అది మన విజయం, డిజేబుల్ రైట్స్ అసోసియేషన్ మన విజయం. కొంతమంది ఉంటారు కానీ అదే చేయాలా అనే తపన ఉండాలా. ఆ రోజులలో మేము దీక్ష పెట్టినప్పుడు అదర్ అసోసియేషన్స్ వాళ్ళు అదేదో మనమంతా వికలాంగులు కాబట్టి మనకాడికి వచ్చి కూర్చోాలా, అంతేగాని వాళ్ళు ఏదో సకలాంగులు అయినట్లుగా మాకు వచ్చి మద్దతు ఇస్తారు. దండలేసి గొర్రెలు కూర్చొని దండలేస్తారు. అట్లా నాకు అట్ట ఫీలింగ్స్ ఉండే. అంటే నాకు బలిపశమయం కదా నేనని. ఆ రోజుల్లో నేను ఎంత నాకు ఆర్థిక స్తోమత లేకున్నా కూడా అది అన్నగారు బాగా తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు మస్తాన్ అంటే ఆర్థిక పరిస్థితి అని మా పెద్దలు కూడా తెలుసు. అందుకే నేను చేసే ప్రతి ప్రోగ్రాంకు మాకు మా మురహరి సార్ అయితేనేమి, జల్లి సార్ అయితేనేమి మాకు తోడ్పాటు తీస్తుంటారు, ఎంతో అంత మాకు సహకరిస్తుంటారు. సో వారి వల్ల కూడా మేము చేస్తున్నాము. అదేవిధంగా డిజేబుల్డ్ అసోసియేషన్, డిజేబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2 years బ్యాక్ మా మిత్రుడు చంద్రశేఖర్ అన్న మేమందరం స్టార్ట్ చేశాము. ఇప్పుడు దేవుని వల్ల మనకు స్టేట్ బాడీకి లింకప్ రావడం వల్ల ఇది కూడా ఒక శుభ సూచిగా హ్యాపీ. స్టేట్లో ఉంటే ఇంకా మనకు బాగుంటుంది. సో డిజేబుల్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు దేవుని వల్ల నేను చెప్పేది మీరంతా నాకన్నా పెద్దవాళ్ళు, మీ అందరికి ఒక సొల్యూషన్ ఏమంటే దేవుని వల్ల మీకు జాబులు వచ్చినాయి, హ్యాపీ. మీ సుఖాలే చూసుకోకుండా మన పక్కన చాలా మంది పూర్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీ వంతు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇటీవల బ్లడ్ అచ్చు అని మేము 2 డిజేబుల్డ్ చేశాము. 20 మంది గెస్టులను పిలిస్తే 10 మంది వస్తారు అనుకుంటే దాంట్లో 18 మంది గెస్ట్లు వచ్చినారు. అసలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినా. సూపర్ సక్సెస్. మొన్న మాత్రం దాంట్లో బ్లడ్ అచ్చు గారు వచ్చినారు. ₹1 కూడా తీసుకోలేదు. మస్తాన్ 5,000 తీసుకోమంటే వద్దరా, ముందు గెస్ట్ కూడా రాని చెప్పా. నేను ప్రతి ఒక్కరికి మహమ్మద్ సార్ కూడా అదే ఎక్కడ కూడా ఫండ్స్ తీసుకోండి, నేను ఫస్ట్ రమ్మంటా వాళ్ళకు, మా ప్రోగ్రామ్ ఉందయా మీరు రండి చూడండి, తర్వాత మీ ఇష్టం. అది ఒక డాక్టర్ కేఎం రెడ్డి డెంటిస్ట్, ఆయన మాకు ఓపెన్ అడిగిన, సార్ మాకు మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాకు మైక్ సెట్ లేదు సార్, 2,000 బాగా తీసుకుంటున్నారు, మాకు ఒక చిన్న మైక్ సెట్ ఇవ్వండి సార్ అంటే ఆయన ₹6,500 ఒక చిన్న మైక్ సెట్ ఇప్పించాడు. స్పాన్సర్డ్, సూపర్ సక్సెస్ అది. ఆయన ఈరోజు పిలిచి ఆయన అంటున్నాడు, మస్తాన్ ఏదన్నా నీ కార్యక్రమాలు చెప్పమ్మా మేము సహకరిస్తామంటున్నాడు. అంటే మనం చేసే పనులను బట్టి మనకు స్పాన్సర్లు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి నిన్న కూడా అదే బ్లడ్ వచ్చన్న నేను
గణతంత్ర వేడుకలలో ప్రశంసా పత్రం అందుకున్నప్పుడు ఆ అన్న నాకు కాల్ చేసి మస్తానన్న బ్లడ్ క్యాంప్ పెట్టాను మేము ఇక్కడ ఆటోలో మీరు రండి అంటే అక్కడికి వెళ్ళా. దాదాపుగా 50 మంది ఇచ్చారు బెడ్. ఓటర్స్ అసోసియేషన్ నంద్యాల, దాంట్లో నన్ను కూడా వాళ్ళు సత్కరించడం కూడా జరిగింది. అక్కడే మస్తానన్న మా మిత్రుడిది బర్త్డే ఉంది, అన్నదానం చేద్దామంటే నేను లేదు మా మస్తానన్న అన్నాడు. ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసరం ఇద్దామని కూడా నేను చెప్పానన్న. రేపు ఎల్లుండి పోదామన్నా అంటే కానాల విలేజ్లో పెరాసిస్ వచ్చి ఒక అతను చాలా ఇబ్బందులు ఉన్నాడు. అన్నం తినే కూడా లేదు. వాళ్ళ మిస్సెస్ పనికి పోవాలా, ఆయనకు అన్నం పెట్టాలా. 3 ఆడపిల్లలు, ఒక అమ్మాయిని భర్త వదిలేసినాడు. ఇద్దరు అదే పరిస్థితి. మేము తీసుకపోయింటే ఆ అమ్మాయి ఏడుస్తుంటే అతను సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి శిల్ప రవి. ఏంది మస్తానన్న ఆమె అట్లా ఏడుస్తుంది అంటే కానీ ఆ ఫీలింగ్స్ అట్లా బయటకు వచ్చినాయి. సొంతం మా దాయాదులు ఉన్న కూడా ఊర్లో ఎవరు కూడా మా ఇంటికి వచ్చి చూడడం లేదు. అలాంటిది మీరు దాదాపుగా 5,000 రూపాయల సరుకులు ఇచ్చాడు ఆయన. సూపర్. అంటే మనం ఆ బాధిత కుటుంబం చూస్తేనే వాళ్ళు కూడా ఫీల్ అయిపోయారు. మస్తానన్న ఏదైనా ఇలాంటి వాళ్ళు చెప్పండి, ఇంకా మేము చేస్తాము అన్నట్లుగా ఉన్నారు. సో కాకపోతే మనమందరం కూడా, మీరు కూడా మీకు దోవల వివిధ కేటగిరీలో మీకు కూడా శాలరీస్ మంచిగా ఉంటాయి. మీరు కూడా మాలాంటి నిరుద్యోగ ఎంప్లాయీస్కి అయితేనేమి, ఉద్యమకారులకు అయితేనేమి మీరు కూడా మాకు సహకరించాలా అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒండ్రు భాష అన్న కూడా మాకు మంచి గైడెన్స్ ఇస్తుండే. హైదరాబాద్లో కూడా మేము వెళ్ళే ధర్నాలు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రతిదీ మాకు అప్డేట్ చేస్తున్న సమస్యలు. మొత్తానికైతే దేవుని వల్ల విహెచ్పిఎస్లో మనం చాలా బాగానే పనిచేసినాము, మన హక్కులు సాధించుకున్నాం. కాబట్టి ఫైనల్గా మనము ఐకమత్యంగా ఉండి మన హక్కులు సాధించుకుంటేనే మనం బాగుంటుందని చెప్పేసి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇష్టం అయితే ధన్యవాదాలు. శారీరక దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఒక సమావేశానికి హాజరవ్వాలంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకి కొద్దిగా శారీరకంగా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మీ సమయాన్ని వెచ్చించి అందరూ ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, పెద్దలకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అలాగే ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మన పంచాయతీరాజు డిఈ గారు మురహర్రావు సార్ గారికి, అలాగే అబ్దుల్ జలీల్ సార్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన లక్ష్మీనారాయణ అన్న గారికి, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర యువసేన అధ్యక్షుడు బోయ రామాంజనేయులు అన్న గారికి, అలాగే నంద్యాల డిజేబిలిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మన మస్తాన వల్లన్న గారికి, అలాగే శ్రీనివాసరావు గారి అందరికీ పేరు పేరున ఈ సమావేశానికి ఇక్కడ ఎంతో శ్రమ, ఎందుకంటే శ్రమనే అనాల, మిగతా వాళ్ళతో పోలిస్తే మనకున్నటువంటి ఈ కారణాల వల్ల మనం శ్రమ పడే రావాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే పేరు పేరున మనం ప్రతి ఒక్కరూ ఇంకొకరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈనాటి ఈ సమావేశానికి సభా వేదికనిచ్చినటువంటి మన నంద్యాల ఏపీ ఎన్జిఓస్ హోం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెండే విషయాలు చర్చిస్తానండి, సమయాభావం చాలా ఎక్కువ అయ్యింది ఇప్పటికే. ఒకటి, శారీరక దివ్యాంగ అన్ని శాఖల ఉద్యోగులు మనకు ఎందుకు ప్రత్యేకంగా జిల్లా సంఘం అవసరం? అసలు సంఘం అవసరమా కాదా? సంఘం అవసరమైతే ఎందుకు అవసరం? ఎందుకు ఆల్రెడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక సంఘం ఉంది కదా, మళ్ళీ నంద్యాలలో ఎందుకు ఏర్పాటు చేయాలా? ఎందుకు మనమే అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి హాజరు కావాలా అనేటటువంటి దానిపైన చర్చించి చేస్తాం. మనకు దాదాపుగా అంటే గతంలో 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ రాకముందు 14 రకాల డిజేబిలిటీస్ ఉండేటివి. తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత కొన్ని డిజేబిలిటీస్ని యాడ్ చేసి మనకి 21 టైప్స్ చేసినాం. ఈ 21 టైప్స్లో మనం ఒక్కరమే సపరేట్గా యూనియన్ స్థాపించుకోవాల్సిన అవసరం ఏముంది? అందరం స్థాపించుకోవచ్చు కదా 21 డిజేబిలిటీస్ కలిపి. కానీ ఓన్లీ ఆర్తో వాళ్ళు మాత్రమే ఎందుకు స్థాపించుకోవాల్సి వచ్చింది? జిల్లాకు జిల్లాలో సపరేట్గా స్థాపించుకోవాలా, రాష్ట్రంలో సపరేట్ స్థాపించుకోవాలా, నేషనల్ వైడ్గా సపరేట్ స్థాపించుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. ఎందుకంటే 21 టైప్స్ ఉన్నాం మనం. ఆ 21 టైప్స్లో అందరూ రాలేరు. డిఫరెంట్ టైప్స్ వాళ్ళు డిఫరెంట్ యూనియన్స్ ఏర్పాటు చేస్తేనే మన వాయిస్ అనేది బలంగా వినిపిస్తుంది.
గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్న టీవీలు ఉండేటివి, అంతకుముందు రేడియోలు ఉండేటివి. అప్పుడు జస్ట్ వినిపిస్తే చాలు, అంటే ఆ రేడియోలో కానీ ఆ టీవీలో కానీ ఒక మాట కానీ ఒక మంచి కానీ ఏదైనా కానీ వినిపిస్తే దాన్ని కొద్దివరకు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత సమాజంలో వినిపిస్తే పనులు జరగడం లేదు. జరుగుతున్నాయా? వినిపిస్తే పనులు జరుగుతున్నాయా? కనిపిస్తూ వినిపించాలా, వినిపిస్తూ ప్రశ్నించాలా, అట్లయితేనే పనులు జరుగుతున్నాయి. ఎందుకంటున్నామంటే మా జిల్లాలో, మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 నెలలు అయింది సంఘం స్థాపించి. చాలామంది మేధావులు, విజ్ఞానవంతులు, పెద్దలు, డాక్టర్లు అందరూ మన సంఘంలో దాదాపుగా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా 35 మంది సభ్యులు, ఏ జిల్లాలో కూడా సంఘ సభ్యులు లేరండి. అది ఎందుకంటే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నంద్యాల ప్లస్ కర్నూలు 35 మంది సభ్యులు ఉన్నాం మన జిల్లా సంఘంలో. చాలా సంతోషం నాకు. అందులో మన జిల్లా వాసులు కూడా ఉన్నారు. అందుకోసమే ఇంతమంది సభ్యులతో ఇంత పెద్ద సంఘం అవసరం ఏర్పడింది. కానీ డీవియేషన్స్ జరగకూడదు. నంద్యాలకు ప్రతిసారి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, తర్వాత అనుభవజ్ఞులు ఉన్నారు. మన మురహర్రావు సార్ లాంటి వాళ్ళు, తర్వాత అబ్దుల్ జలీల్ సార్ లాంటి వాళ్ళు, తర్వాత మస్తాన్ వలన్న లాంటి వాళ్ళు, శ్రీనివాసరావు సార్ వాళ్ళు, చాలామంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవం కూడా మనం ఉపయోగించుకోవాలి. మన హక్కులు, మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ వేదికను ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు దాదాపు కంటే అన్ని డిపార్ట్మెంట్లో వచ్చినారు, కానీ ఒక గ్రామ వార్డు సచివాలయాల డిపార్ట్మెంట్ నుంచి మాత్రము మనకి ఎంప్లాయీస్ అటెండ్ అయ్యిండారు. దానికి ఒక చిన్న రీజన్, ఎందుకంటే నేను కూడా అక్కడే వర్క్ చేస్తున్న పంచాయత్ సెక్రటరీగా. ప్రతి జిల్లాలో ఒక జిల్లా కలెక్టరు ఎస్పెషల్లీ 2వ శనివారం ఆదివారం మాత్రమే వాళ్ళకి గుర్తుకొస్తాయి. ఎందుకు? స్పెషల్ డ్రైవ్ అంటే మిగతా రోజుల్లో స్పెషల్ డ్రైవ్ గుర్తుకు రాదా? ఎందుకు? మా సెలవు దినాలను కూడా మేము త్యజించి పనిచేయాల్సిన అవసరం ఏమైంది? ఒకరోజు 300 రూపాయలు కూలికి పోతే ఒక వ్యక్తి పొద్దున పోతాడు, మధ్యలో టిఫిన్ అంటాడు, మళ్ళీ పాస్ అంటాడు, ఇంకా లెట్రిన్ అంటాడు, లేదంటే నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలంటాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక ఉద్యోగిగా మనం ఎందుకంటే మన సెలవులను కూడా వాళ్ళకే ఒప్పచెప్పి స్పెషల్ డ్రైవ్లు స్పెషల్ డ్రైవ్లు స్పెషల్ డ్రైవ్లు. ఏం స్పెషల్ డ్రైవ్లు? మిగతా రోజుల్లో పని చేయకున్నారా? అసలు నార్మల్ పర్సన్స్తో పోల్చుకుంటే మన డిజేబిలిటీ వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు, అయినా కూడా మళ్ళీ స్పెషల్ డ్రైవ్లు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మనం ప్రశ్నించడం లేదు. ఎందుకు ప్రశ్నించుకోకుండా మన ఆఫీసర్ దగ్గర పోయి మనం ప్రశ్నిస్తామనుకో మనకి శత్రుత్వం ఏర్పడుతుంది. అర్రే వీడు ప్రశ్నిస్తున్నారా, వీడు మన యాంటీ గర్రా, వీడు వ్యతిరేకుతుందిరా అంటాడు. మనం ప్రశ్నించి మన శత్రువు అయినా పర్లేదు, కానీ దయచేసి అందరూ బానిసలు మాత్రం కాకండి. అది ఎందుకంటే ప్రశ్నిస్తేనే మన హక్కులు సాధించుకున్నట్లు. మన అన్నగారు చెప్పినారు, నేను చదువుకునేటప్పటి నుంచి చూస్తున్నాను. మన రాంపల్లి పెండకల్ ఏరియాలో మన అన్న వన్నూరు భాష అంటే 11 డివిజన్ అంతా ఫేమస్. ఏ పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయినా కానీ, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి అయినా పోయినా కానీ, మొన్ననే నేను కూడా గ్రూప్లో షేర్ చేసిన, డిఎస్పీ 11 డిఎస్పీ గారు మన వెంకటరామయ్య గారి దగ్గరికి పోతే, ఏమయ్యా వన్నూరు భాష బాగున్నాడా లేదా అని అన్నాడు. బాగున్నాడన్నా, బాగున్నాడు అని చెప్పినాం. బాగున్నాడు సార్ అని. ఆయన గతంలో సిఐగా పనిచేసినాడు. సిఐగా పనిచేస్తే ఒక మతం కులం కారణంగా వాళ్ళు చిన్న ఘర్షణ వచ్చి ఆయనని సిఐగా వద్దని పెద్ద గొడవ వేసుకున్నాడు. అదే సిఐ ఇప్పుడు 11 డివిజన్కి డిఎస్పీగా వచ్చినాడు. చూడండి మరి అన్నగారి పేరు అక్కడ వినిపించిందంటే గతంలో ఆయన చేసిన పోరాటమే. వ్యక్తిగతంగా మనకి 50,000 జీతం రాని, 1,00,000 రూపాయల జీతం రాని, 2 లక్షల జీతం రాని, పర్సనల్గా తృప్తి ఉండాలంటే మనం చేసినటువంటి సర్వీసులో మన జీవితంలో మనం ఎనికిలో ఏమైనా చేసినామా, సొసైటీకి ఏమన్నా కానీ మనం అందించినామా సహాయ సహకారాలు, లేదంటే మన కుటుంబాన్ని మాత్రమే పైకి లేపినామా, మనమే లేచినామా పైకి అనేది మనం ప్రశ్నించుకోవాలా. కాబట్టి సంఘం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందుకే సంఘం ఇంపార్టెంట్. సంఘంలోకి వస్తేనే వాయిస్ బేస్ పెరుగుతుంది, ప్రశ్నించే తీరు మారుతుంది, పద్ధతి మారుతుంది, అధికారులతో నడుచుకునేటటువంటి ప్రవర్తన కూడా మారుతుంది. మన హక్కులు ఏమున్నాయి, మన హక్కుల్ని ఏ విధంగా సాధించుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు. మనం ఇంకా తెలియలేదంటే కానీ స్టేట్ కమిటీ ఉంది, స్టేట్ కమిటీ తర్వాత నేషనల్ కమిటీ లేకుంటే ఇంటర్నేషనల్కైనా కానీ పోదాం. ఎందుకంటే ఆల్రెడీ మనలో ఆ అన్నగారిని చూస్తున్నా నేను, బోయ రామాంజనేయులు అన్నగారిని. ఆయన ఏ రోజు డిజేబిలిటీ పర్సన్ అని ఏ రోజు ఫీల్ కాడు. ఈరోజు ఒక కార్యక్రమం తలపెట్టినామంటే ఇమీడియట్గా అయిపోవాలి, అది అంతే.
అది నేను పోలేను, నేను రాలేను, నేను చేయలేను అనేటటువంటి ఉద్దేశమే లేదు. ఒక ఆఫీసర్ దగ్గరికి మొన్ననే రీసెంట్గానే పోయినాం మేము ఈ జీవో నెంబర్ 77 గురించే. అయ్యా మాకి ప్రమోషన్ లిస్ట్లో మా పేరుంది, మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మేము పలానా సంఘం శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం, అన్ని శాఖలకు సంబంధించి మా బాధలు మా హక్కులు ఏమున్నాయో మీకు తెలియజేయడానికి వచ్చినాం. మా ఆయనకు ప్రమోషన్ రాలేదు, ఎందుకు రాలేదని పోయి అడిగితే జీవో నెంబర్ 77 చెప్పి అడిక్వెసీ అన్నాడు. చూపి అడిక్వెసీ ఆడుందో అని చెప్పినాం. మళ్ళీ ఆయన కట్టంతా తీసుకుని వచ్చినాడు, అంతా తిప్పుతున్నాడు. తిప్పితే 100 ప్రశ్నలు సంధించినాం. గంటన్నర సేపు కూర్చున్నాడు. ఆయన నెత్తి మీద కుంపడి పెట్టుకున్నట్లయింది. ఎవరైనా వీడియాలు వదిలేటట్లు లేరు, ఇంక ఇది అయ్యేటట్లు లేదు సంసారం అని. అయ్యా అదేదో జీవో నెంబర్ 77 నాకు అర్థం కావడం లేదు. జిఏడిలో పోయి అడుగుపండి అంటే ఆల్రెడీ జిఏడిలో దాడి చేసి వచ్చినాం మేము స్టేట్ లెవెల్ కమిటీతో, వాళ్ళకు కూడా తెలియదంట జీవో నెంబర్ 77 పరిస్థితి. మీరు ఏ విధంగా ప్రమోషన్ ఇచ్చినారో ఫస్ట్ చెప్పండి. మాకు అన్యాయం జరిగింది ఇక్కడ. ఆ పిల్లోడు ఆల్రెడీ ఆర్తో పర్సన్కి 56 రోస్టర్లో మీరు ప్రమోషన్ అయినట్లు వేరే వ్యక్తికి ఏ విధంగా ఇచ్చినారో చెప్పండి, లేదంటే కొట్టుకుపోతాం మేము అంటే ఆయన మళ్ళీ ఆ ఫైల్ అన్నీ పక్కన పెట్టు, అయ్యా రామాంజనేయులు, అయ్యా లక్ష్మీనారాయణ, దయచేసి చెప్పేది ఏంటండి అయ్యా, ఇది అయిపోయిందని తవ్వుకుంటే మళ్ళీ సమస్యలు వస్తాయి, ఇచ్చిన వాళ్ళు బాధపడతారు. దయచేసి ఈసారి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు అన్ని సంఘాల వాళ్ళని పిలిచి తర్వాత వాళ్ళ ఎంతమంది ఉన్నారో ఒకసారి మళ్ళీ సీనియారిటీ లిస్టు తీసుకొని క్షుణ్ణంగా ఈసారి జరిగినటువంటి తప్పిదాన్ని మళ్ళీ జరగనట్లు చూస్తామని చెప్పడం జరిగింది. అదే ఒక జీవో నెంబర్ రీసెంట్గా మనకి అక్టోబర్లో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఓన్లీ శారీరక డిజేబిలిటీ ఎంప్లాయీస్ అని దాన్ని మెన్షన్ చేస్తున్నారు. అంటే జీవో ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డిజేబిలిటీ పర్సన్ ఉంటాడో 21 రకాల డిజేబిలిటీస్, వాళ్ళందరికీ డిజేబిలిటీ అంటే ఒక్కరే కాదు, అందరూ డిజేబిలిటీసే. మనం ఎవరిని డివియేషన్ చేసేది లేదు దీంట్లో. జీవో ఉద్దేశం ఏమి క్షుణ్ణంగా ఎవరైతే డిజేబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి ఇంటింటి సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలా, అది జీవో యొక్క ఉద్దేశం, అంతరార్థం. అది ఆ పెద్దలకి అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి స్టేట్ లెవెల్ నుంచి మనం జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ నుంచి జీవో ఇష్యూ చేస్తే అన్ని జిల్లాల కలెక్టర్లకు పోయింది. కలెక్టర్లు దాన్ని చూడలేదా? చూసినారు. చూసి పక్కబడేసినాడు. ఎవడు ప్రశ్నిస్తాడు దాన్ని? మనం ప్రశ్నించినాం. మన కర్నూలు జిల్లా సంఘం నుంచి ప్రశ్నించి జిల్లా కలెక్టర్ మేడం దగ్గరకు పోయినాం. ఎందుకు మేడం, మాకు ఒక జీవో తెచ్చుకోవాలంటే ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చాలంటే మీరు చూడండి, ఎప్పుడో మార్చిలోనో ఏప్రిల్లోనో మన సంఘాల నుంచి అనేక మంది కూడగట్టుకొని పోయి ఒకరోజు టైం వేస్ట్ చేసుకొని రైళ్ళు ఎక్కినామో, బస్సులు ఎక్కినామో, సైకిళ్ళు ఎక్కినామో, స్కూటర్లు ఎక్కినామో తెలియదు. పోయి స్టేట్ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన 6 నెలలు ఆలోచించుకున్నాడు దాన్ని జీవో ఇచ్చేకి. అక్టోబర్లో జీవో వచ్చింది. వచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఇప్పటి వరకు కాలేదు. ఎందుకు ఇవ్వడం లేదు మాకని ప్రశ్నిస్తే వాళ్ళు సింపుల్గా ఒక లెటర్ పెట్టండి అని అంటుంది కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం. రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడ పోయిందో కూడా తెలియదు ఇంతవరకు. మళ్ళీ పోయి మన డిజేబిలిటీ ఆఫీస్ నుంచి మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చినాము. దాన్ని మీరు ఎంతవరకు దాన్ని చేసినారంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఏడీ మేడం గారు స్పందించి జెడ్పీసీఈఓ గారికి మండల లెవెల్లో ఉన్న ఆల్ ఎంపీడీఓస్ వాళ్ళకి ఒక లెటర్ అనేది కమ్యూనికేట్ చేయడం జరిగింది. చూడండి మరి మనం ఒక సంఘంలో లేకపోకుంటే మనకి ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయా? సంఘం ఆవశ్యకత మనకు తెలుస్తుందా? సంఘం వల్ల మనం సాధించింది ఇదే. ఇప్పుడు అదే మన మిత్రుడు ఉన్నాడు, మా స్నేహితుడు, ఇప్పుడే కాదు చాలా ఏళ్ళ నుంచి. ఆ పిల్లడు ఇక్కడే మీ నంద్యాలలో శ్రీనివాస నగర్ బ్రాంచ్లో పనిచేస్తాడు బ్యాంకులో. మామూలుగా డిజేబిలిటీ పర్సన్ అంటే మనకి బ్రాంచ్ కింద ఉండాలా. పక్కనున్న మిత్రునికేమో బ్రాంచ్ కింద ఉంది, ఈయనకేమో పైన ఇచ్చినారు. అంటే ఇప్పుడు డిజేబిలిటీ పర్సన్ అని తెలియదా? ఆయనకి ఏ బ్యాంకులో ఎక్కడ ఇవ్వాలనేటటువంటి ట్రాన్స్ఫర్ తెలియదా? మళ్ళీ ఎవరిని ప్రశ్నించాలా? ఆయన ఏమో పోయినాడంటే శత్రువు అవుతాడని భయపడతాడు, ప్రశ్నించలేదంటే శత్రువు అవుతాడు. ప్రశ్నించినాడు అనుకో ఆయన హక్కును సాధించుకొని వచ్చినట్లే. కాబట్టి మనకి సంఘం అనేది ఖచ్చితంగా ఆవశ్యకత ఉంది, ఉపయోగం ఉంది. మనం రోజుకి కనీసం ఒక నెలలో మినిమం ఒక 5 టీలు తాగుతామా? 5 టీలు కూడా తాగము, ఇంకా ఎక్కువనే తాగుతాం నాకు తెలిసి. ఎందుకంటే పని ఉన్నోడు, పని లేనోడు, పనికి మాలినోడు, ప్రతి ఒక్కడు ఎవడైనా సరే టీ లేదో పొద్దున్నే వానికి పొద్దుపోదు. నిజమా లేదా? అందరూ కామన్. కాబట్టి ఒక టీ కాస్ట్ ఎంత? 10 రూపాయలు. మంత్లీ మనము చాలా ఎక్స్పెన్సెస్ చేస్తుంటాము. మన సంఘం కోసము కూడా కొంచెం ఆవశ్యకత అనేది చేసి
మన సంఘ బలోపేతానికి కృషి చేస్తే, సంఘటితంగా పోరాడితేనే మనం సాధించుకోగలం. కాబట్టి సంఘటితమే. కాబట్టి అందరూ దయచేసి ఏదైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి, ఫ్లోలో పోయింటాయి. కాబట్టి ఇంకా ఇప్పటికే చాలా టైం అయ్యింది. పెద్దలు నాకు తెలిసినంత వరకే నేను చెప్పగలిగినాను. మండల లెవెల్లో కూడా మొన్ననే మా ఎంపీడీఓ గారికి ఇచ్చినాము ఒక లెటర్ రిప్రజెంటేషను. పక్కన ఉన్నటువంటి మండలంలో ఇంప్లిమెంట్ చేస్తుంది. నేనేం వేరే రాష్ట్రంలో పనిచేయడం లేదయా, ఇదే రాష్ట్రంలో పనిచేస్తున్నాను, పక్క మండలంలోనే ఇంప్లిమెంట్ అవుతుంది, నువ్వు చేస్తావా చెయ్యవా, లేదంటే నేను ఎక్కడ పోవాలో అక్కడ పోతానంటే నువ్వు చేసే చేయనా, లేదంటే ఉద్యోగం నీకు నమస్కారం, నిన్ను ఎవరు టచ్ చేయడనే మాట వచ్చింది. అది కూడా దాని వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ ఎవరంటే మన స్టేట్ కమిటీ, తర్వాత మన రామాంజనేయులు వాళ్ళే. మనం బలంగా మాట్లాడితే తప్ప మన హక్కులు సాధించుకోలేము. గతంలో వినిపిస్తేనే పని జరుగుతుంది, కానీ ఇప్పుడు కనిపించాలా వినిపించాలా. జోరీగా చౌకాడ ఎట్లా ఊదుతుంది జిర్రని అట్లా ఊదాలా, అట్లా చెప్పాలా. మన రైట్స్ ఏవైతే ఉన్నాయో, మన జీవోలో ఎట్లయితే ఉన్నాయో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి చాలా తక్కువ హాజరైనారు. కర్నూలులో చాలామంది హాజరై, దాదాపు కంటే 100+ మెంబర్స్ హాజరైనారు. దయచేసి మనకున్నటువంటి కమ్యూనికేషన్స్తో ఇంకా ఎవరైనా రాలేకపోకుంటే వాళ్ళని కూడా సంఘంలో యాడ్ చేసుకొని వాళ్ళ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో వినియోగించుకోండి. చాలామంది సీనియర్లు ఉన్నారు. సార్ మురహర్రావు సార్ చెప్పినారు మార్చి 31కి రిటైర్మెంట్ అంట. నాకైతే అట్లా కనిపిస్తలేడు సారు. ఇంకా 2-3 ఏళ్ళు అది పెంచినా కూడా మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసేటట్టు ఉన్నాడు. అలాగే మొన్న కూడా మనకి కమోడేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అబ్దుల్ జలీల్ సారు కలెక్టర్ మేడం గారి మీదుగా. మీ నంద్యాల జిల్లా ప్రజలకి ఒక మంచి శుభవార్త అంటే, ఎందుకంటే నంద్యాల జిల్లా వాళ్ళు వీరు కలెక్టరు అదృష్టవంతులు, చాలా పాజిటివ్ యాటిట్యూడ్. ఆమె పేరుకు తగ్గట్టే రాజకుమారి. నేను ఎందుకంటే ఈ వేదిక మీద ఎందుకు చెప్తున్నానంటే, మీకు కంపేర్ చేయం కానీ గతం ఇంకా అది బాగోదు. మేడం ఏదైనా కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మన పట్ల వెమ్మన్నే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మా సంఘం నుంచి కూడా ఇచ్చినాము. మీరు మంచి యూటిలైజేషన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించండి, వినిపించండి. వినిపించొద్దండి, మాత్రం కనిపించాలా వినిపించాలా, రెండూ జరగాల. అది జరిగితేనే మనం సక్సెస్ అవుతాం, మన సమస్యలు సాల్వ్ అవుతాయి. అట్లా ఆ సమస్యలు సాల్వ్ అయితేనే మన హక్కులు మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి దయచేసి అందరూ మీరు హాజరు కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కమ్యూనికేట్ చేసుకొని మన సంఘాన్ని బలోపేతం చేసి ఇంకా కృషి చేయండి. అలాగే మన రాష్ట్రం కానట్లా పక్క రాష్ట్రానికి కూడా పోయి వచ్చినాడు మన అన్న లక్ష్మీనారాయణ అన్న మన తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది జిల్లా వైడ్ కాదు, రాష్ట్రం వైడ్ కాదు, నేషనల్ వైడ్గా మన వాయిస్ వినిపించాలనేదే ఉద్దేశం. కాబట్టి మనం గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ మన ఏదైతే చేతనైతుందో అదే. ఒక పని చెప్పినామనుకో, ఒక 50 రూపాయలు ఖర్చు వచ్చిందనుకో, ఆ 50 రూపాయల ఖర్చుకి వెనకాడి ఇంక అయ్యో నేనేం చేయలేకున్నా, నాకు ఈ పదవద్దు ఇంకోటి వద్దు అనేటటువంటి ఫీల్ కావద్దండి. మనం ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం, మన కమ్యూనిటీ కోసం చేస్తున్నాం. కాబట్టి కమ్యూనిటీ కోసం చేసేటప్పుడు వెనకడుగు వేయకూడదు. మన చేతనైంది చేద్దాం. నీ దగ్గర ఆర్థిక స్తోమత లేదా, డబ్బులు పెట్టద్దు, కనీసం నువ్వు రా, నువ్వు కనిపించు, వినిపించు, పక్కనానికి సాయం అందించు. సంఘటితంగా మనం కలిసి పోరాడితే ఎందుకు సాధించలేమండి చెప్పండి. కాబట్టి దయచేసి అందరూ పోరాడాలా, సాధించుకోవాలా. కాబట్టి అందరూ మనం రాబోయే రోజుల్లో కూడా మన స్టేట్ కమిటీ వాళ్ళు, తర్వాత రామాంజనేయులన్న, తర్వాత అన్ని జిల్లాల సంఘాల వాళ్ళతో 2016 PWD యాక్ట్ ప్రతి డిజేబిలిటీ పర్సన్ చేతిలో ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబుల్గా ఏ విధంగా అయితే మనం చదువుతామో రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తికి అందించేటటువంటిగా మన అన్ని జిల్లా సంఘాలు కృషి చేయాలా. అదేవిధంగా రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా దీనికి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి మన 2016 PWD యాక్ట్ చేరే విధంగా చేయాలని ఈ సభావేదికంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అనేది ఒక పాట ద్వారా చూద్దాం. వైకల్యం చాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. వైకల్యం చాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు.
ఆకాశాన నెల వంకను చూసినప్పుడు వంకరగా ఉన్నానని ఏడవదెప్పుడు. ఆకాశాన నెల వంకను చూసినప్పుడు వంకరగా ఉన్నానని ఏడవదెప్పుడు. రోజు రోజు పెరిగి పెరిగి పెద్దదవ్వగా, రోజు రోజు పెరిగి పెరిగి పెద్దదవ్వగా, అందాల చందమామ అందులుండదా. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. రాలిపడ్డ చినుకులకు రూపముంటదా, గట్టుతోటి దానికి ఉనికి ఉండదా. రాలిపడ్డ చినుకులకు రూపముంటదా, గట్టుతోటి దానికి ఉనికి ఉండదా. కిరణాలు సోకి నీరు ఇంద్రధనసురా, కిరణాలు సోకి నీరు ఇంద్రధనసురా. అండనిస్తే వైకల్యం కొత్త వెలుగురా. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. బండరాయినే చూస్తే దూరం ఉంటాము, చెక్కినప్పుడు గుళ్ళో నా దేవుడంటాము. బండరాయినే చూస్తే దూరం ఉంటాము, చెక్కినప్పుడు గుళ్ళో నా దేవుడంటాము. వికలాంగులంటూ చిన్న చూపు వద్దురా, దివ్యాంగులంటూ చిన్న చూపు వద్దురా. చేయూతనిస్తే వారే మహాశక్తిరా. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. చెదిరిపోయే శరీరంలో ఏది సొంతమో, మంచితనం పంచేటి మనసే అందము. చెదిరిపోయే శరీరంలో ఏది సొంతమో, మంచితనం పంచేటి మనసే అందము. లక్ష్యం ఛేదించినప్పుడే జన్మకర్తము, లక్ష్యం ఛేదించినప్పుడే జన్మకర్తము. సాధించక సాగాలి పోరు మార్గము. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. పెద్దలందరికీ నా నమస్కారం సార్. అందరికి వచ్చినందుకు అందరికీ ఒక మంచి ఇనిషియేషన్. నంద్యాల డిస్ట్రిక్ట్ ఓహెచ్ ఎంప్లాయీస్కి ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నా. దీన్ని చాలా ముందుకు తీసుకుపోతే చాలా మంచిది సార్. నా అనుభవం కూడా చెప్తాను. యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు జిల్లా పరిషత్ మాది అపాయింటింగ్ అథారిటీ. నా సీనియర్ అసిస్టెంట్ నా పేరు లేపేసినారు. యాజ్ 56 రోస్టర్ అప్పుడే కంటిన్యూషన్ నా పేరు తీసేసినారు. సీనియర్ తెలుసు నేను ఎంత ఫైట్ చేసినాను. ఒక్కనే కొట్లానే, అవునా కదా సార్? ఇప్పటికి నేను జిల్లా పరిషత్ వీడు ఇచ్చినాడు రా భయ్ అని తడుపుకుంటారు. ఆ రేంజ్లో ఉంది సార్. కష్టపడినాను, వచ్చింది. కనిపించాలా వినిపించాలా అన్నట్టు నేను ఖచ్చితంగా కనిపిస్తా. ఆ రోజు ఇదే విషయం సిఇఓ గారు రెస్పాండ్ కాకపోతే కలెక్టర్ని కలిసినాం. కలెక్టర్ ఈవెన్ అందరి మీటింగ్లోనే వచ్చినాడు. ఎమ్మడే ఇచ్చిన నోట్ ఫైల్ను రాత్రికి మార్చి నా పేరు పెట్టి నన్ను తీసుకుపోయి ఆదోని సైడ్ వేసినారు. సరే పోయినా, కష్టపడినా, మళ్ళీ వచ్చిన. మళ్ళీ రీసెంట్గా 3 రోజులు కూడా కాలేదు, యాజ్ డిప్యూటీ ఎంపీడీ ప్రమోషన్ లిస్ట్లో ఫస్ట్ నా పేరు 583 జోనల్ సీనియారిటీ 584 85 ఈ 3 పేర్లు చెప్పేసి 586 నుంచి ఏసీఆర్లు అడిగినారు. మళ్ళీ పోయినా, ఏం సార్ నా పేరు తీసేసారు. ఈసారి ఇంటర్నల్గా పోయినా, ఎవరు పిలుచుకోలే. 2020లో ఒక 50 మంది 100 మంది హ్యాండిక్యాప్స్ ఎవరు లేరు. టీచర్స్ యూనియన్ ఎంత సపోర్ట్ చేసిందంటే నాకు అంత సపోర్ట్ చేసింది. అవునా సార్? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఒక్కనే పోయినా అంటే బాగా వీడు వచ్చినాడా అనే భయంతోనే ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు నేను నా రోస్టర్ కూడా యాడ్ చేసినారు. కాబట్టి మనము గట్టిగానే ఉండాలా. మనం అనుకుంటే ఏదైనా వస్తుంది. ఇదే విషయం నేను కలెక్టర్ మేడంతో కూడా డిస్కస్ చేసినాను. ఏనా మంజన్న గుర్తుందా స్పీచ్లో? కాబట్టి అందరూ కూడా మనోధైర్యంతోనో గట్టిగానో ఉండాలా. కాబట్టి సార్ చెప్పినట్టు, ఉన్నూరు సార్ చెప్పినట్టు పోదాం, ఎంత దూరం పోదాం. మళ్ళీ ఎంత ఇబ్బందులు పెడతారు పెట్టని, ఎన్ని రోజులు పెడతారు పెట్టని. ఈరోజు కాబట్టి ఊరు వేరే వస్తానే ఉంటారు. మనం కూడా పోరాడుతూనే ఉండాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. స్టేట్ బాడీకి వచ్చినందుకు సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు.
అంజిత్ సారు, నారాయణ స్వామి సార్కి మంచి మనకు ఫస్ట్ అటు ఏదైనా ఫోన్ చేస్తే ఎంబడే నారాయణ స్వామి అన్న అయితే ఇంకా ఎంబడే ఏం లేదు రా నువ్వు రా ఎంబడే అని చెప్తాడు. ఏం సార్ రా సార్. థ్యాంక్ యూ మంచి ప్రెసిడెంట్ మనకు దొరికినందుకు థ్యాంక్ యూ. అందులో నంద్యాల కూడా వికలాంగుల అసోసియేషను ఉంది. మేము కూడా డిజేబుల్డ్ అసోసియేషన్ 1500 మెంబర్స్కి బట్టలు పంపడము, తర్వాత మిషన్లు ఎన్ఎండి ఫరూక్ సార్ చేతిలో మినిస్టర్ గారి చేతులు ఉందినాం. మా నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ రమణయ్య సార్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. మాది వారంలో ఏదో ఒక ప్రోగ్రాం ఉండనే ఉంటుంది అసోసియేషన్లో. అట్నే నా సపోర్ట్ ఎప్పుడు దివ్యాంగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ సపోర్ట్ ఖచ్చితంగా వచ్చా సార్. నేను కూడా ఎప్పుడైనా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ. ఈ వికలాంగుల సమస్యల మీద మన పెద్దలందరూ చెప్పినట్టుగా సమస్య ఏదైనప్పటికీ కలిసికట్టుగా సాధించుకోవడమే మన అందరి ధ్యేయం. దానికి చిన్న ఉదాహరణ నాకు అనుభవం జరిగింది, అదే చెప్తాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి. నేను 2008లో టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను, పోరాడుకుంటూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. అప్పట్లో ఈ ప్రెస్ నోట్ ఒక రూపంలో ఒకటి రిలీజ్ అయింది. ఈ ఫేర్వెల్ షాపు అదే డీలర్ ఉండాలని, అది వికలాంగులకు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అప్పటి ఆర్డీఓ శంకర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ మాకు 3% రిజర్వేషన్ ఉంది, మాకు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి సార్ అని చెప్పి అప్లై చేశాం. అప్లై చేస్తే చాలా వల్గర్గా మాట్లాడాయి. వికలాంగులు ఏందయ్యా మీరు వేరే డివిజన్కి వెళ్ళండి, అక్కడ చూడండి, అక్కడ ఇస్తున్నారా లేదో మీరు చూసుకొని రాపండి. ఏందయ్యా చూసేది, ఏం చూసేది, ఈ డివిజన్ నాకు రేషన్ కార్డు ఇక్కడ ఉంది, నాకు ఇవ్వాలి, మీరు నోటిఫికేషన్లో చెప్పారా లేదా మీరు ఖాళీలు ఉన్నాయని చెప్పి అని గట్టిగా పోరాటం జరిగింది. అయినా కూడా ఆయన తగ్గలేదు. దాన్ని బేస్ చేసుకొని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాను. నేను డివిజన్లో ఉన్న ఫేర్వెల్ షాపులు మొత్తం ఎక్కడున్నాయి, మీరు ఎక్కడిచ్చారు, నాకు ముందు సమాధానం చెప్పండి అని చెప్పి తీసుకున్నాను. అప్పటి కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి అని జాయింట్ కలెక్టర్ ఉండేవాడు. ఆయన ప్రతి 3వ వారం గ్రీవెన్స్ పెట్టేవాడు కర్నూలు నుంచి వచ్చి. ఆయన మొత్తం డేటా అంతా సబ్మిట్ చేశాను. సార్ నాది ఇది పరిస్థితి, నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పట్లో డిఎస్సీలు లేవు, చదువుకుంటూ నేను ఈ షాప్ చేసుకుంటాను, నాకు అవకాశం కల్పించండి. ఈ ఆర్డీఓ గారు చెప్తే ఈ విధంగా మమ్మల్ని వేరే డివిజన్కి వెళ్ళిపోమంటున్నాడు, ఈ రేషన్ కార్డు తీసుకొని వేరే డివిజన్లో మాకు ఇస్తారా, ఆ విధంగా రూల్ ఉందా, మీరు చెప్పండి సార్, దీనికి చైర్మన్ మీరే కదా అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. ఆయన ఇమీడియట్గా స్పందించి, ఈ అబ్బాయికి ఒక వారంలో మీరు ఫేర్వెల్ షాప్ ఇవ్వకపోతే ఆ తర్వాత మీరు రోజుకు 350 రూపాయలు, అప్పట్లో రోజుకు 350 రూపాయలు మీరు చలానా చెప్పి కట్టియాల్సిందే, నేను దానికి మీకు సోకాల్ నోటీస్ ఇస్తానని చెప్పి ఆయన ఆర్డర్స్ వేయడం జరిగింది. అయినా కూడా ఆయన స్పందించాల. మళ్ళీ వచ్చినాడు ఆయన, సార్ నాకు ఇవ్వలేదు, ఆయన అయితే ఖాళీలు లేవని చెప్తున్నాడు, ఏం చేయాలంటే ఆయన ఆర్డీఓ గారికి స్ట్రిక్ట్గా చెప్పాడు, సార్ మీరు ఎందుకు ఇవ్వలేదని సోకాల్ నోటీస్ ఇచ్చాడు. ఆనే సోకాల్ నోటీస్ ఇచ్చేసి వచ్చే వారం కానీ ఈ నెల లోపల కానీ మీరు ఖాళీలు ఉండకుంటే ఖాళీలు చేసైనా వీళ్ళకు వికలాంగులకు 3% రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వాలి అని చెప్పాడు. అందరితో సంతృప్తి చెందాక ఈయన మాట కూడా లెక్క చేయడం లేదని చెప్పి నేను ఫుడ్ కమిషనర్ పూనం మాలకొండ దగ్గరికి వెళ్ళాను సోమాజిగూడలో. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా గట్టిగా మాట్లాడాను, సార్ మేడం నా పరిస్థితి ఇది, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాము, ఆర్డీఓ గారికి చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము, సమస్య పరిష్కారం కావడం లేదు, మీ దగ్గరికి వచ్చాము, మాకు న్యాయం చేయాలని చెప్పి గట్టిగా ఈ డేటా అంతా సబ్మిట్ చేయడం జరిగింది. ఆమె లెటర్ ఇచ్చింది, ఇంత దూరం నువ్వు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఇంత దూరం వ్యయ ప్రయాసాలతో పోరాడి ఎందుకయ్యా వచ్చా జాయింట్ కలెక్టర్కి అని చెప్పి నా ముందనే జాయింట్ కలెక్టర్ గారికి ఒక లెటరు, ఆర్డీఓ గారికి ఒక లెటర్ నాకే ఇచ్చింది, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు ఇవ్వండి, ఆ తర్వాత నేను కూడా ఆఫీస్ మెమరాండం ఒకటి పంపిస్తాను, ఖచ్చితంగా మీకు మళ్ళీ ఒకసారి వీలైతే అక్కడ ఇస్తే ఓకే, లేదంటే మళ్ళీ ఒకసారి నా దగ్గర వచ్చి కనపడండి అని చెప్పి చాలా సిన్సియర్ ఆఫీసర్ ఆమె పూనం మాలకొండయ్య అని ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత నేను వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాను, సార్ ఇది సార్ పరిస్థితి అంటే పూనం మాలకొండయ్య మేడం ఇచ్చిందా అని చెప్పి అప్పటికప్పుడు నాకు 10 రోజులలో ఒక ఖాళీ ఏర్పాటు చేసి కొత్త ఫేర్వెల్ షాప్ పెట్టించి ఇప్పించారు. ఆ విధంగా అంటే ఏ విధంగానే 1 సంవత్సరంన్నర చేసి ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది అనుకున్నాను, అది వేరే విషయం. అంటే ఒక సమస్యను వికలాంగులుగా చేయాలనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది, అందరూ ఆ విధంగానే ఉండరు. కొంతమందికి మాత్రం సాధించుకునే ఉంటే వరకు గట్టిగా పోరాడాలనేది నా ఉద్దేశం.
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సార్ అప్లై చేశాను. ఇది వాళ్ళు రాదని చెప్పినారు. సరే నేను ఇంకా ఒక్క చేతిలో నేను చాలాసార్లు పోరాడినాను. కాకపోతే నాకు విజయం అంటే ఎక్కడా రాలేదు. నేను ఒక్కదాన్ని కాబట్టి. కానీ మొన్నటి దినం నేను స్టాఫ్ నర్స్లో పోస్టులో పడింటే దానికి అప్లికేషన్ ఇవ్వడానికి నేను నంద్యాల డిఎంహెచ్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాను సార్. వచ్చిన తర్వాత ఉన్నత భాష సార్ గారు, నేను కూర్చున్నాను అంతే, జిరాక్స్లు చూసుకుంటా. సార్ వచ్చి అమ్మ నీ నెంబర్ ఇయ్యని అడిగినాడు. ఈసారి ఏంది నాన్న, ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన ఏంది నా నెంబర్తో ఏం చేస్తాడు ఈయన అన్నట్టు అనుమానంగా ఊరికే చెప్పాలంటే చెప్పేసినాను అంతే. మళ్ళీ తర్వాత నా ఫోన్ నెంబరు గ్రూప్లో చేర్చినారు. ఓహో ఇలాంటి వాళ్ళకు ఇట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయా అనుకున్నాను. ఈడికి వచ్చిన తర్వాత ఏం అర్థమైందంటే ఒక్కొక్కరు లాగా ఉన్నారన్నది అర్థమైంది. నేను కాంట్రాక్ట్లో 19 సంవత్సరాలుగా నేను కాంట్రాక్ట్లోనే చేస్తున్నాను సార్. నేను ఏదైతే నా రెగ్యులర్ కోసం మీరు ప్రయత్నించగలరని ఆశపడుతున్నాను. అదొకటి నాకు సమస్య, ఇంకా ఏం లేదు. తర్వాత ఒన్నూరు భాష సార్ గారికి నిజంగా ఆ సార్ గారికి నా 2 చేతులైతే నమస్కరిస్తున్నాను. సో ఇప్పటి నుంచి ఏ మీటింగ్స్ అయినా సరే మీరు నన్ను పిలవండి, నేను వస్తాను సార్. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, నాతోటి ఒక సంఘం ఉంది అన్న ధైర్యం నాకు పెంచినారు. థ్యాంక్ యూ సో మచ్. దివ్యాంగ సోదరులకు అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి శారీరక దివ్యాంగుల సంక్షేమ సంఘం వారికి, అలాగే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పి 2 విషయాలే చెప్పి ముగిస్తాను. నా మొదటిది, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మా భాష ఏదో చెప్తున్నాడు, అది కాదు భాష. నీలో ఒక ఫైర్ ఉంది, ఆ ఫైర్ని నీలోనే దాచుకోకు, దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎవరో ఏమో చెప్తున్నారు అవన్నీ కాదు, నేను చెప్పేది ఒకటే. మీ నంద్యాల జిల్లాలో ఉన్న ఏ సమస్య వచ్చినా మీరందరూ సంఘటితం అవ్వండి. ఫస్ట్ మీలో కాని పక్షంలో జిల్లా స్థాయికి తీసుకురండి, జిల్లా స్థాయిలో కాని ఎడల రాష్ట్ర స్థాయిలో తీసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, త్వరలోనే ఈ శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంఘం అనేది నాట్ ఓన్లీ నంద్యాల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ కాదు, త్వరలోనే జాతీయ స్థాయిలో కూడా ఈ సంఘం అవుతుంది. అందుకని ఒక చెట్టు, ఒక వృక్షం కావాలంటే ఫస్ట్ వేళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ వేళ్ళే ఈ నంద్యాల జిల్లా అనుకోండి. ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ బలమైన ఏళ్ళు ఒక వృక్షంకై ఒక ఫలం రావాలంటే మీరందరూ కృషి కూడా చాలా ఉండాలి. దయచేసి ఇక్కడ ఏ సమస్య వచ్చినా అందరూ గ్రూపులలో కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకొకటి, ఈ శారీరక దివ్యాంగులు అని పెట్టడం గల కారణం ఏంటంటే, కష్టం మనది, పని మనది, కానీ ఫలితం వేరే వాళ్ళది. దయచేసి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వేరే వాళ్ళు మనకు శత్రువులు కాదు, మనకి మనమే శత్రువులం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్యని మనకి తెలిసినా కానీ వేరే వాళ్ళ సాయం అడుగుతాం, అది తప్పు. మనకి తెలిసిన దాన్ని ధైర్యంగా ఎదిరించండి. ఇప్పుడు భాష మొన్న నాకు ఒక విషయం చెప్పాడు, అన్నా ఈ సచివాలయంకి ఫీల్డ్ వర్క్ని మినహాయింపని మీరు చెప్పినారు, మాకు లెటర్ ఇచ్చినారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అన్నారు. భాష నువ్వు ఎందుకు అడగలేదు అంటే, ఇమ్మీడియట్గా వాళ్ళ మేడను పోయి అడిగిండు. అడిగితే ఏమైంది తెలుసా, మంచిగున్నోళ్ళు అడగనోడు అందరూ చుట్టాలే, అడిగినోడు మాత్రం శత్రువు. అక్కడ అబ్బాయి ఏమైంది తెలుసా, వాళ్ళ సారికి ఆపోజిట్ అయిపోయాడు. అయితే నేను ఒకటే అన్నా, అయినా పర్వాలేదు భాష, గట్టిగా అడుగు, లేదంటే వాళ్ళ నంబర్ నాకు పంపి మాట్లాడతా అన్న. ఇట్లనే అన్నా. తర్వాత నేను మాట్లాడే లోపే ఆయన ఆల్రెడీ డీల్ చేసేసినాడు. అది ఎందుకు, ఆ టాలెంట్ మనలో ఉంది, కానీ దాన్ని మన శక్తి మనకే తెలియలేకపోతుంది. అందుకని దయచేసి, ఇప్పటివరకు ఏం జరిగిందో తెలియదు, సార్ చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. 34 సంవత్సరాల సర్వీస్ ఉంటే కూడా ఈ రోజు ఒక్క దాన్ని సాధించుకోకపోవడం అంటే, అది మనలో శారీరక దాంట్లోన
ఇంకా ఏం చెప్పాలో ఆ విధంగా మనం తయారు కాకూడదు. అలాంటి వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడే అన్నారు 30 మంది కాదు 3000 మంది ఇక్కడే ఉన్నారు. కానీ ఎందుకు వస్తలేరంటే దానికి మనలో మన అసమర్థతే, మనలో ఇంకో గురు హృదయాలు, నా సంఘం నీ సంఘం కాదు, అందరిది ఒకటే సంఘం, శారీరక దివ్యాంగుల సంఘం. దయచేసి ఈ వేరునే అందరూ ప్రయాణం చేస్తారని, అలాగే ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనందరం కలిసి సంఘటితంగా దాన్ని నెరవేర్చుకుందామని, అలాగే మీరందరూ ఈ సంఘానికి పూర్తి మద్దతు ఇస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా పెద్దవారికి జలీల్ సార్, మురారి సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, మాకన్నా ఏజ్లో పెద్దవారు, మీ యొక్క అడ్వైస్ కూడా మేము తీసుకుంటాము. ఇప్పుడు మురారి సార్ ఒక పాయింట్ అన్నారు 77 జియో సార్, అది తొందరలోనే నాకు తెలిసి మార్చి లోపల డెడ్లైన్ పెట్టాం మొన్న వెళ్ళి. ఒకవేళ మీరు 70 జియోను సవరించకపోతే అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ముట్టడి ఉంటుంది. లేదా హెడ్ ఆఫీస్ కొంతమంది కూర్చుంటారని అన్ఎంప్లాయిడ్తో పోయి మనం ఎంప్లాయ్ చెప్పాం. యాక్చువల్ ప్రోటోకాల్ కూడా మనం చేయం కాబట్టి అన్ఎంప్లాయిడ్ వాళ్ళ ముందు పెట్టి చేస్తాం. అది 77 వీలైన తొందరలో వాళ్ళు ఏమి చేశారో కూడా మాకు చూపించారు. కానీ మాకు అవి కాదు సార్, జియో రావాలి బయటకు అని చెప్పాం. అది క్లియర్ సార్, అది ఒకటి మీకు క్లారిఫికేషన్. తర్వాత సార్ ఇప్పుడు OH, HH, VH 6.31 రోస్టర్ పాయింట్ అంటారు కదా. ఇప్పుడు ఏమంటారంటే సార్, ఇది ఈ మేము ఈ అసోసియేషన్ శారీరక దివ్యాంగాలు పెట్టాల్సిన ఒక మూల ఇంపార్టెంట్ మీకు చెప్తాను. VH ఎంప్లాయీస్ కూడా ఉంటారు, HH ఎంప్లాయీస్ ఉంటారు, అదర్ ఏదైనా ఎంప్లాయీస్ ఉంటారు, నో ప్రాబ్లం. మనకి 21 కేటగిరీలో అందరూ వికలాంగులే. కానీ ఒక VH ఎంప్లాయీస్ అసోసియేషన్ లెటర్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు FRS కానీ, ఫీల్డ్ వర్క్ కానీ, ఏదన్నా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ మినహాయింపు VH అని వర్డ్ మెన్షన్ చేస్తారు. బాగా మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఎందుకంటే దీంట్లో మీరు తప్పగా అర్థం చేసుకోకండి. నేను వాళ్ళతో కూడా మాట్లాడినా, మీరు ఏదన్నా ఒక లెటర్ ఇచ్చేటప్పుడు PWD ఎందుకు మెన్షన్ చేయరు? ఒక జియో గవర్నమెంట్ ఒక వికలాంగులు ఎన్నిసార్లు ఇస్తారు? సో అలా నేను బాగా రీసెర్చ్ చేసి ఏమందంటే, బాబు వాళ్ళు లెటర్ ఇచ్చారు కాబట్టి VH అని కాబట్టి VHకి ఇచ్చాము, HH వాళ్ళు ఇచ్చారు కాబట్టి HHకి ఇచ్చాము, నువ్వు ఒక లెటర్ ఇవ్వు నేను ఇస్తానంటున్నాను. మరి ఏమి ఇవ్వాలి నేను? మీరు బాగా అర్థం చేసుకోండి. సో నేను అయినా కానీ నేను విడదీయట్లేదు. ఇప్పుడు మన December 3 కూడా మీటింగ్ ఏం చేసామంటే, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ వాళ్ళు ఫోన్ చేసినాం, డెఫ్ అండ్ డమ్ లక్ష్మీనరసింహ సార్కి స్టేట్ ఫోన్ చేసాం, తర్వాత VHPs వాళ్ళ నార్మల్ జనరల్ వాళ్ళు ఫోన్ చేసాం, మహిళా సంఘాలు ఫోన్ చేసాం, అన్ని సంఘాలు కలుపుకొని మీరు ఎందుకు December 3 తేడని అడిగితే, ఇప్పుడు 7 years తర్వాత December 3 స్టేట్ ప్రోగ్రామ్ అయింది. సో ఇందులో కలుపుకొని పోతాం. పేరు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అదే ఉద్దేశంతో చెప్తున్నా. ఒకటి సార్, ఇంకా ఇంటర్చేంజ్ మీరు అన్నారు చూసారా, ఇందులో మన కేటగిరీలు అందరూ సహకారం కావాలి. అది VH సహకారం కావాలి, HS సహకారం కావాలి. ఎందుకు అంటున్నానంటే, నేను పోయి లెటర్ ఇస్తా. యాక్చువల్లీ మీరు అన్న చూడండి 19 జియో వెళ్ళిపోయింది. 2016 యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 34 ప్రకారంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత VH మెన్ ఉమెన్ ఇచ్చేసేయాలి. అదే నెలలో కంప్లీట్ అయితే, బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు నోటిఫికేషన్ ఇవ్వరు, ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడానికి 6 నెలలు పడుతుంది. సో ఒక నోటిఫికేషన్ మార్చిలో ఇచ్చామనుకోండి, ఏప్రిల్లో పూర్తి చేస్తే నెక్స్ట్ జూన్లోనే ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి. దాన్ని సబ్సిక్వెంట్ ఇంక్రిమెంట్ ఇయర్ అంటారు. కానీ వీళ్ళకి ఈ జీవోలు అర్థం కాక ఇవ్వక అది మనం బ్యాక్లాగ్లో పడిపోతుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ VH మెన్ ఆర్ ఉమెన్ ఇచ్చేసేయాలి. అదే 2 నెలల తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇచ్చి, ఒకవేళ VH మెన్ ఉంటే VH మెన్ ఇవ్వండి, ఉమెన్కి ఇవ్వండి, లేకపోతే అదర్ VHH OH ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది యాక్ట్ సెక్షన్ 2016 యాక్ట్ సెక్షన్ 34 చెబుతుంది. అది ఇంప్లిమెంటేషన్ లేదు. సో ఈ 77 జియో రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అది ఇంటర్చేంజ్ ప్రాబ్లం సార్. అది తొందరలో మేము లెటర్ పెట్టాము. అందులో అందరూ కలుపుకొని పోతాం, ఎందుకంటే అందరూ సహకారం ఉండాలి. కానీ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది సార్, తోటి సహోదరులు VH కానీ HS కానీ వాళ్ళందరూ మనం వినియోగించుకునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని టెక్నికల్ పోస్ట్ చేయలేరు. అంటే వాళ్ళేం దానికి సరిచూడ అనట్లేదు నేను. దానివల్ల బ్యాక్లాగ్ మిగిలిపోయి అదర్ సకలాంగులు ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని జాబులు వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఇప్పుడు చెప్పండి, మన సహోదరులే కదా, మనం బాగుపడాలా, వాళ్ళు బాగుపడాలా, సకలాంగులు బాగుపడాలా? అది కూడా ఆలోచించాలని నా రిక్వెస్ట్ సార్. అదొకటి. ఇంకోటి మీరు అన్నారు, ఇప్పుడు రిటైర్మెంట్ మీ ప్రాబ్లమ్స్ అన్నారు కదా సార్, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీ బెనిఫిట్ ఏమున్నాయో అంటే మేము మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మీకు మేము హెల్ప్ చేస్తాం సార్ స్టేట్ పరంగా. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు సీనియర్లు ఉన్నారు, ఒకళ్ళు రిటైర్డ్ అంటే మీకు పింఛన్ వస్తుంది. కానీ రీసెంట్గా కొంతమంది ఏజ్ బార్గా జాబ్ ఎక్కింటారు, వాళ్ళు రిటైర్డ్ అయితే పింఛన్ రాదు కదా. సో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ చేసి
ఒకవేళ వికలాంగులు అయినా ఎవరైనా కానీ విహెచ్ కానీ పర్సన్ విత్ డిజబిలిటీ మేము లెటర్ ప్యాడే సార్ ఆర్తో ఎంప్లాయీసే, కానీ లెటర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసేది పీడబ్ల్యూడి అని మెన్షన్ చేస్తాం, అందరికీ ఉపయోగపడాలని మెన్షన్ చేస్తాం. సో ఆ రిటైర్మెంట్ అయినా కానీ పింఛన్ రావాలని ఒక ఉద్దేశంతో పోతున్నాం. ఇంకా మీరు ఇంకోటి అన్నారు సార్, యాక్ట్ ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నది చూశారు సార్. యాక్చువల్లీ 2016 యాక్ట్ ప్రకారం ఏం చెప్తారంటే బ్యాక్లాగ్ పోస్టులు ఏదైనా కానీ ఒక కమిటీ వేసి 45 డేస్లో ఫిలప్ చేయాలి. బట్ ఇది చేయట్లేదు. లేదంటే 3 ఇయర్స్కి ఒకసారి అన్ని డిపార్ట్మెంట్ వెరిఫై చేయాలి, అది చేయట్లేదు. అందుకే అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని మూవ్ చేస్తున్నాం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు అన్ని సంఘాలతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏబిఎన్జిఓస్ కానీ విద్యాసాగర్తో మన స్టేట్లో ప్రోగ్రామ్ కానీ వాళ్ళతో కానీ, ఏంటంటే వాళ్ళతో సీఎం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, మన పాత్ర ఏంది చూపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంకోటి ఏమన్నారు సార్, ఇప్పుడు 95 యాక్ట్ అంటే ఇది రోస్టర్ సరిగా వెరిఫై చేయట్లేదు అన్నారు కదా. 95 యాక్ట్ నుంచి రోస్టర్ వెరిఫికేషన్కి ఒక కమిటీ వేసి ఎస్సీ ఎస్టీకి ఎలా ఉంది, వాళ్ళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఆఫీసర్ పనిష్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా ఉండాలని కమిటీ ఉండాలని మనం గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాం సార్. అది కూడా మూవ్ అవుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ టీచర్ సార్ చెప్పారు కదా, దానికి బాలరాజ్ సార్ సమాధానం చెప్పారు. మళ్ళీ నేను ఇంటర్చేంజ్ విషయంలో నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మస్తాన్ గారు చెప్పారు చూడండి, ఆర్తో ఎంప్లాయీస్ మీరు జాబులు వచ్చినాయి, అలా కాకుండా అన్ఎంప్లాయిడ్ వాళ్ళ గురించి పట్టించుకోమన్నారు. ఓకే రైట్, నేను దానికి సమాధానం చెప్తాను సార్. ఎందుకంటే మా యూనియన్లో ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయీస్, గెస్టెడ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయిడ్స్ అని పెన్షన్ చేసింది మా ఫస్ట్ అసోసియేషనే సార్. మా ఉద్దేశమే బైలాస్లో కూడా అందులో ఉంటుంది. ఖచ్చితంగా మేము అన్ఎంప్లాయిడ్ గురించి పట్టించుకుంటాం. ఖచ్చితంగా మాకన్నా ఫస్ట్ వాళ్ళ సమస్యలే పట్టించుకుంటాం. ఎగ్జాంపుల్ December 3rd, ఎందుకంటే 7 అంటే 7 వారాలు వచ్చినాయి. అందులో ఎవరికి బెనిఫిట్ చెప్పండి, మ్యాక్సిమం అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఉంటాయి. బస్ ఫ్రీ కానీ, తర్వాత మీకు లోన్స్ కానీ, తర్వాత ఇల్లులో కానీ, తర్వాత మనం దివ్యాంగుల భవనం విషయంలో కానీ, డెఫినెట్ స్కూల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కానీ, వీటన్నిటికీ అవి అన్ఎంప్లాయిడ్ ఇష్యూసే ఉంటాయి. సో ఫస్ట్ మనం వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎంప్లాయీస్ పట్టుకుంటాం. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా చాలా సఫర్ అవుతుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసేది. ఇంకోటి సార్, ఇప్పుడు మన ఎవరు భాస్కర్ భాష సార్ చెప్పారు యాక్ట్ బుక్, అది కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లోన అన్ని కమిటీలకి ప్రతి ఒక్క వికలాంగ చేతుల విధంగా మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా తొందరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాం, నడుస్తుంది. ఇంకోటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేడం గారు అన్నట్టుగా ఒక ప్రపోజల్ పెట్టినాం సార్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి సమాన వేతనం ఇచ్చేంత వరకైనా రెగ్యులర్ చేయాలి, లేదా సమాన వేతనం ఇచ్చే వరకైనా వాళ్ళ గవర్నమెంట్ సంబంధించిన పథకాలు అందాలని ఒక ప్రపోజల్ పెట్టాం సార్. అది కూడా నడుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి 10 ఇష్యూ చెప్తే వాళ్ళు చేయట్లేదు కాబట్టి 1 by 1 ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని చేసాము. ఇంకోటి, ఇప్పుడు మీరు ఇది మేము ఇచ్చాము ఒక పేపర్, ఇందులో ఏదైనా మిస్ అయ్యి ఉంటే కూడా చెప్పండి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో సేకరించిన సమస్యలు అడ్వైస్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా చెప్పండి, మేము ఇందులో కూడా యాడ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇంకోటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, డిస్ట్రిక్ట్ కమిటీలు ఎందుకు మేము అనుకుంటున్నామంటే, డిస్ట్రిక్ట్ మ్యాన్ పవర్ లేకపోతే సీఎం కూడా ఏం చేయలేడు, జిల్లా ఏడీ కూడా ఏం చేయలేదు, మనల్ని చూసి భయపడరు. దయచేసి చూడండి, ఒక వికలాంగుడు పోతే ఎలా ఉంటుంది, అదే 10 మంది పోతే ఎలా ఉంటుంది, 50 మంది పోతే ఎలా ఉంటుందో చూసుకోండి, స్పందన ఎలా ఉంటుంది. సో అందుకోసమే మనందరూ కలవాలి, గెట్ టుగెదర్ చూసుకోవాలి, 3 నెలలకు ఒకసారి కలవాలి, డిస్ట్రిక్ట్లు బలోపేతం చేయాలని మా ఉద్దేశంతో జిల్లా పర్యటన చేస్తున్నాం ఈ విధంగా. సో మా స్టేట్ కమిటీ నుంచి మీకు జిల్లా కమిటీ కోరేది ఏంటంటే, ప్రతి ఒక్క 21 కేటగిరీలు సమానమే, అందరి కోసమే పోరాడతాం, బట్ అందరూ కలవాలి. దాంతోన ఒకరికొకరు వాళ్ళకి మోటివేట్ చేయాలి. ఇప్పుడు రాని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు ఉంటారంటే, మీరు చూడండి, ఆర్థోపెడికల్కి బయటికి రావాలంటే ఒక వీల్ చైర్ కావాలి. బాగా అర్థం చేయండి, ఒక హ్యాండిక్యాప్ అంటే బ్లైండ్ డెఫెండ్కి మన ఆర్తో తేడా చెప్తున్నాం, ఒక బైక్ ఉండాలి. మొబిలిటీ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఆఫీస్లో కూడా ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే, ఇంట్లో వాళ్ళు కూడా రెస్పాన్స్ చేయాల్సిందే. సో కాబట్టి మనకి చాలా రెస్పాన్స్ ఉంటాయి. ఇంకోటి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం, ఏంటంటే వాళ్ళకి సంఘాల మీద నమ్మకాలు పోయినాయి, ఎవరు చేస్తారు ఎవరు చేయరని ఆ నమ్మకాన్ని మనం కలిగించాలి. అట్లా ఒక క్రమ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఖచ్చితంగా
వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చిన 30 మంది కావచ్చు, 100 మంది కూడా అవుతారు. సో వాళ్ళ నమ్మకాన్ని మనం కలిగిస్తే ఎందుకు రారు, ఖచ్చితంగా వస్తారు. కాబట్టి జిల్లా కమిటీ నుంచి నేను కోరేది ఏమంటే, మీరు అన్ని ఒక్కొక్కరికి మెసేజ్ చేయండి, గ్రూప్లో పెట్టండి, వాళ్ళకి సంబంధించిన ఇష్యూ తెలుసుకోండి, మాట్లాడండి. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా పర్లేదు సార్, కనీసం వాళ్ళతో మాట్లాడాలి. ఏదైనా ప్రాబ్లం చెప్తే వినాలా, విన్నప్పుడు ఓహో విన్నాడని అప్పుడు మీరు ఒకసారి ఆఫీస్కి రండి, లేదంటే మీరు ఒక దగ్గర రండి, మీ సమస్య ఏంటి మేము సాల్వ్ చేయాలి. ఒక్క ప్రాబ్లం సాల్వ్ మీరు ఇప్పుడు ఎలాగో చేస్తున్నారు కదా, ఇదే నమ్మకాన్ని మీరు కంటిన్యూస్ ఖచ్చితంగా వస్తారు సార్, అట్లేం లేదు. సో కాబట్టి జిల్లా కాబట్టి మీరు బలంగా పటిష్టంగా తయారు చేయండి. మేము స్టేట్ నుంచి మీకు ఏ సపోర్ట్ చేయాలో ఇస్తాం. ఓకేనా? ఏదైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి, మేము చూసుకుంటాం.